శ్రీమాత్రే నమః. తలనీలాను జమ చేస్తూ ఉంటారు అనేక కారణాలకి. అలా చేయొచ్చా? మంచిది కాదా? మనం చేసినటువంటి పాపము వెంట్రుకల్లో నివాసం ఉంటుందట. బలమే జీవనము, బలహీనతయే మరణము. ఏ విధంగానైనా కర్మ నుంచి తప్పించుకోలేమా? పూర్తిగా నిర్మూలించడానికి వీల్లేదు. భగవంతునికి కూడా గురువు ఉంటారా? శివుడు గురువు యొక్క గొప్పతనాన్ని పార్వతీ అమ్మవారికి విశ్లేషిస్తున్నాడు. జగద్గురువుగా కొలుసుకునేటటువంటి కృష్ణుడైన పరమాత్మునికి కూడా గురువు ఉన్నాడు. ఎవరు? హిందూ సమ్మేళనాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? ఆ ముఖ్య ఉద్దేశం ఏంటి? ధర్మ రక్షణ, దేశ రక్షణ, ఈ రెండిటిని వారు మూలభూత విషయాలుగా పిల్లలు ఎవరైతే ఉంటారో, పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కానీ వాళ్ళను అక్కడికి రప్పించేలాగా చేయడము. కొంతమంది సోకాల్డ్ సెలబ్రిటీస్ హిందూ ధర్మ మతోన్మాదులుగా పిలుస్తాను నేనైతే. అలాంటి వాళ్ళు నోటికొచ్చింది మాట్లాడుతూ ఉన్నారు. భగవత్ శక్తి కంటే కూడా మీరిన శక్తిగా అవతారం ఎత్తిపోయింది ఆ యొక్క సినీ ఫీల్డ్ అనేటటువంటిది. వాళ్ళ సంకల్పం ఏమిటి? ఎటు తిరిగి హిందూ ధర్మాన్ని నాశనం చేయాలా. లాస్ట్ టైం నానాజీ గారితో మాట్లాడుతున్నప్పుడు మనం చేసే తప్పు ఏంటంటే ఈ వీడియోలను షేర్ చేసి వాళ్ళని తిట్టి, అదే తప్పు అసలు. అలా వదిలేయడం వల్ల లాభ నష్టాలు ఉన్నాయి, ప్రచారం చేయడం వల్ల కూడా లాభ నష్టాలు ఉన్నాయి. ఈ దేశంలోనే ఉత్తర భారతాలకు నిప్పు పెట్టేటటువంటి పని ఆయన చేశాడు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, ముందుగా హిందూ సమ్మేళనాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? ఆ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆ ఉద్దేశాన్ని మనం అందరం మీట్ అయ్యామా? అంటే మీరు కూడా చాలా చోటికి అతిథిగా వెళ్ళే ఉండుంటారు. మంచి సమ్మర్లో పెడుతున్నారు, బట్ చాలా చోట్ల అందరూ కదిలొస్తున్నారు, చిన్న పెద్ద అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా, ఇంపార్టెంట్గా సమ్మర్ వెకేషన్లు వదులుకొని మరీ వస్తున్నారు, చూస్తున్నాం. లేదంటే ఊర్లకి ఈ పాటికి బయలుదేరిపోతూ ఉంటారు కదా గురుగారు చాలా వరకు. ఆ ఉద్దేశాన్ని మనం మీట్ అయ్యామా? సక్సెస్ అవుతున్నట్టేనా? అసలు ఎందుకు పెట్టాల్సి వస్తుంది? ఎందుకు ప్రచారం చేసుకోవాల్సి వస్తుంది? సుమారు 100 సంవత్సరాల క్రితము రాష్ట్రీయ స్వయం సేవక సంఘ అనేటటువంటి సంస్థను స్థాపించినటువంటి వారు పరమ పూజనీయ డాక్టర్ జీ అని ముద్దుగా పిలుచుకునేటటువంటి డాక్టర్ కేశవరాం బలీపంత్ ఎడ్గేవార్ అనేటటువంటి మహానుభావులు 100 సంవత్సరాల క్రితము, అంటే 1925వ సంవత్సరంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అనేటటువంటి సంస్థను తాను ముఖ్యుడిగా ఉంటూ తనతో పాటు ఒక నలుగురితో మాత్రమే ప్రారంభమైనటువంటి సంస్థ ఇది. ఇప్పుడు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. వారు అప్పుడు చేసినటువంటి ఆ సంస్థను స్థాపించిన ఉద్దేశ్యం ఏమిటి అంటే ధర్మ రక్షణ, దేశ రక్షణ, ఈ రెండిటిని వారు మూలభూత విషయాలుగా ఉంచుకొని ఈ సంస్థను స్థాపన చేశారు. తర్వాత సంఘ నిర్మాణము అనేటటువంటిది ముఖ్యమైనటువంటిది. ఈ సంఘ నిర్మాణం అనేటటువంటిది వ్యక్తి నిర్మాణము ద్వారానే సాధ్యమవుతుంది. ఎప్పటి వరకైతే వ్యక్తిలో మార్పు రాదో అప్పటి వరకు సంఘంలో, సమాజంలో, దేశంలో మార్పు వచ్చే అవకాశం లేదు అనేటటువంటి విషయాన్ని వారు గుర్తెరిగి అప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితులను బేరీజు వేసుకొని సుదూరమైనటువంటి దృష్టితో వారు ముందు చూపుతో ఒక గొప్పనైనటువంటి సంస్థను స్థాపించారు. ఈ సంస్థకు జనాలను ఎట్లా పోగు చేయాలి అని అంటే దానికి ఒక మార్గాన్ని ఎంచుకున్నారు. అదే సంఘ శాఖ అనేటటువంటి పేరిట. సంఘ శాఖ అంటే అందరు కూడా వింటుంటారు, ఆర్ఎస్ఎస్ శాఖలు అని చెబుతూ ఉంటారు. అంటే ఈ శాఖ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఆయా ప్రాంతంలో, ఆయా మా ఏరియాలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో, పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కానీ వాళ్ళను అక్కడికి రప్పించేలాగా చేయడము, అక్కడ ఆటలు ఆడించడము. అంటే శారీరక దారుఢ్యం కూడా అవసరం కాబట్టి ఆరోగ్య రీత్యా ఆ శారీరక దారుఢ్యం గురించి ఆటలు ఆడించడము, యోగా, వ్యాయామాలు, ఆసనాలు వేయించడము, ఇట్లా మొత్తం చేసి చివరికి ఒక 5 నిమిషాలు కథలు చెప్పడం. అంటే దేశభక్తి గురించి, దైవభక్తి గురించి, తర్వాత సమాజం గురించి,
తర్వాత సమాజంలో బర్నింగ్ ఇష్యూస్ అంటాం మనం. సో ప్రస్తుతం నడుస్తున్నటువంటి బర్నింగ్ ఇష్యూస్ ఏమున్నాయి, ఎక్కడెక్కడ దేశంలో ఏ ఏ మూలలో ఏమేం జరుగుతుంది, అలా జరగడానికి కారణం ఏంటి, దానికి మన పాత్ర ఏంటి, మనం పోషించాల్సినటువంటి పాత్ర ఏంటి, ఈ రకమైనటువంటి విషయాలన్నీ కూడా ఆ రకంగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చిట్ట చివరిన ఒక కాలాంశం తీసుకొని చెప్పాలనుకున్నటువంటి విషయాలను ఆ శాఖలో ఆ రకంగా వారికి చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో అప్పుడు ఈ పిల్లలను పోగు చేయాలి అని అంటే ప్రచారకులు అనేటటువంటి వాళ్ళు ఉండేవారు. సంఘ ప్రచారకులు అని అంటారు. ప్రచారకులు అంటే వీరు బ్రహ్మచారులు. అంటే వివాహం అనేటటువంటిది ఉండదు. ఇప్పుడు ఎట్లయితే మఠాలు పీఠాలను అధిరోహించినటువంటి సన్యాసులు ఎట్లాగైతే ఉంటారో బ్రహ్మచారులుగా ఉంటారో, అట్లాగే ఈ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క వ్యవస్థను వ్యాప్తి చేయడానికి ప్రచారకులు అనేటటువంటి వ్యక్తులను వారు నియామకం చేసుకున్నారనమాట. వారు జీవితాంతము కూడా పెళ్లి లేకుండా ఆజన్మ బ్రహ్మచారులుగా ఉంటూ వారి యొక్క ఏకైక మోటో ఒకటే ఒక వాళ్ళ ఉద్దేశ్యము, దేశం కొరకు ధర్మం కొరకు వ్యక్తి నిర్మాణం చేయాలి, వ్యక్తుల్లో మార్పు తీసుకురావాలి. అట్లాగా ఉదయాన్నే ఓ 10 మంది పిల్లలు వస్తున్నారు అంటే మళ్ళీ మరుసటి రోజు వాళ్ళు మిస్ కాకుండా రోజు ఉదయాన్నే ఓ గంట ముందే వాళ్ళ ప్రతి వ్యక్తి అబ్బాయి ఇంటికి వెళ్ళి ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి ముఖ్య శిక్షక్ అనేటటువంటి పేరిట ఒక నాయకుని నియమిస్తారనమాట. ఆ ముఖ్య శిక్షక్ లీడర్ ఆఫ్ ద శాఖ అన్నట్టు ముఖ్య శిక్షక్ అంటే. సో ఆ ముఖ్య శిక్షక్ ఏం చెప్తాడో అదే చేయాలి. అది దేశానికి ప్రధానమంత్రి అయినా, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, పెద్ద వ్యాపారవేత్త అయినా, ఎవరైనా అయి ఉండొచ్చు కాక. ఆ శాఖలో ఎవరు అడుగు పెట్టినా కూడా కుల వర్గ భేదాలు లేకుండా, వయస్సు తారతమ్యాలు లేకుండా, హోదాల ప్రస్తావన లేకుండా ముఖ్య శిక్షకు ఏం చెప్తారో అది చేస్తూ వెళ్ళాలి. ప్యూర్గా ఆయన ఆదేశాన్ని పాటించాలి. ఆయన ఆదేశాన్ని ఎవరు మీరడానికి వీలు లేదు. సంఘంలో ఉన్నటువంటి నియమం అన్నమాట. ఆ రకంగా ఇంటింటికి వెళ్ళి ఆ పిల్లలను పోగు చేసి వాళ్ళ పేరెంట్స్ని కలిసి మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళని పిలిచి ఆ రకంగా కుటుంబానికి టచ్లో ఉండేటటువంటి వాళ్ళు వ్యక్తిగతంగా కుటుంబానికి వెళ్ళి వాళ్ళ యొక్క బాగోగులు మాట్లాడి ఆ పిల్లలను మళ్ళీ యథావిధిగా శాఖలో ఉండే మాదిరిగా చేసి అట్లాగా ఆ వ్యక్తి పెరుగుతూ ఒక యుక్త వయసు వచ్చేసరికి దేశం గురించి ధర్మం గురించిన సంపూర్ణ అవగాహన కలిగి వాడు తన వ్యక్తిగత చదువుతో పాటు వ్యక్తిగత కుటుంబంతో పాటు ఉద్యోగ వ్యాపారంతో పాటు సమానంగా దేశం కొరకు ధర్మం కొరకు సమాజం కొరకు కూడా ఆలోచించేటటువంటి ఒక మానసిక స్థితిని పదిలంగా చేసేటటువంటి వ్యవస్థ ఆ సంఘ శాఖ అనేటటువంటిది. ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల లోపల అప్పుడు జరిగినంతగా సంఘ శాఖలు ఎక్కువగా జరిపేటటువంటి అవకాశం లేదు. కారణం ఏమిటి అంటే ఈ ఉరుకు పరుగుల జీవితం లోపల ఈ హర్రీ బర్రీ జీవితంలో అంత సమయాన్ని కేటాయించి ఉండేటటువంటి అవకాశం లేదు. ఉన్న పిల్లలందరూ హాస్టల్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి పిల్లల్ని పట్టుకొచ్చి శాఖ నడిపేటటువంటి అవకాశం లేదు. చాలా తక్కువ సంఖ్యతో తక్కువ ప్రదేశాల్లో జరిగేటటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇక ప్రచారకులు అని చెప్పాం. ప్రచారకులు ఒకప్పుడు దండిగా ఉండేటటువంటి వాళ్ళు. ఎక్కడ కావాల్సి ఏ ప్రాంతంలో కావాల్సి ఆ ప్రాంతంలో వెళ్ళి వాళ్ళను పంపించడము, అక్కడ ఉన్న పరిస్థితులను చక్కదిద్దడము, వాళ్ళ యొక్క ఉద్దేశం ఏముందో అక్కడ పరిపూర్ణం చేయడం అట్లా జరిగేది. ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో జీవితాన్ని త్యాగం చేసి సంపూర్ణ సమయాన్ని కేటాయించి ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటూ సంపూర్ణంగా సంఘ ప్రచారంగా సేవ చేసేటటువంటి వాళ్ళ సంఖ్య కూడా క్రమక్రమంగా తగ్గిపోతుంది. అంటే కార్యక్రమాలు జరుగుతున్నాయి, మొక్కుబడిగా జరుగుతున్నాయి. అంటే ఈ రోజు రేపు ఏమైపోయింది, ధర్మము అంటే ఇప్పుడున్న యువత లోపల హనుమాన్ జయంతి వస్తే వాళ్లకు హిందూ ధర్మం గుర్తొస్తుంది. శ్రీరామనవమి వచ్చిందంటేనే హిందూ ధర్మం గుర్తొస్తుంది. ఆ హిందూ ధర్మం కూడా ఎప్పటి వరకు ఉంటుంది వీళ్ళలో అంటే డీజే శబ్దం ఉండి ఏదైతే ర్యాలీ శోభాయాత్ర అని పిలుస్తాం, ఆ ర్యాలీ డీజే సౌండ్ ఉన్నంత వరకు, ర్యాలీ ఉన్నంత వరకు ఆ 2 గంటల పాటు మాత్రమే వీళ్లకు ఆంజనేయ స్వామి గుర్తుకొస్తాడు, హిందూ ధర్మం గుర్తుకొస్తుంది. శ్రీరామనవమి సందర్భం అప్పుడు అంతే. ఇక గణేష్ ఉత్సవాల్లోనైతే మనం చూస్తూనే ఉంటాము ఏ రకమైనటువంటి వికృత చేష్టలతో అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. పేరుకు భగవంతుని కూర్చోబెట్టి తప్పతాగి ఎగురులాడుతూ కనీసం హిందూ ధర్మంలో ఉన్నటువంటి కనీస విలువలను పాటించకుండా భయము లేదు, భక్తి లేదు, ఒక
ఏమంటారు, స్వచ్ఛత, శుభ్రత, పరిశుభ్రత అనేటటువంటిది లేదు. అది ఏదీ లేకుండగా విచ్చలవిడిగా, అంటే గణపతి పండుగ అంటేనే తాగుడు పండుగ అనే స్థాయికి ఈరోజు అందరూ కాదు, కొంతమంది చిత్తశుద్ధితో, శ్రద్ధాభక్తులతో చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మనం ఈ కోవలకి కలుపుకోవాల్సిన అవసరం లేదు. కానీ అత్యధిక శాతం మాత్రము ఇలాగే జరుగుతుంది. గణపతి పండుగ అంటేనే ఈ రకమైనటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. శోభాయాత్రలో కొన్ని పల్లెటూర్లలో గణపతి నిమజ్జనానికి శోభాయాత్ర తీస్తే ఆడవాళ్ళు ఆ శోభాయాత్ర చూడడానికి కూడా భయపడేంత పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లో వస్తున్నాయి. అంటే వాళ్ళు తాగి ఎవడు ఏ రకంగా మాట్లాడతాడో, ఏం వ్యవహారం చేస్తాడో తెలియలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇవే సత్యాలు ఒప్పుకోవాలా. కొందరు కట్టర్ హిందువులు ఎవరైతే ఉంటారో ఇప్పుడు ఈ మాటలు వింటే వాళ్ళకు కోపం వస్తుంది. స్వామీజీ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, మన ధర్మాన్ని ఎత్తి చూపుతున్నారే, పొడుస్తున్నారే అని చెప్పి. కానీ సత్యాలు మనము తెలుసుకోవాలా, సత్యాలు మాట్లాడుకోవాలా. ఆ సత్యాన్ని స్వీకరిస్తేనే మనం సరి చేసుకునేటటువంటి అవకాశం దొరుకుతుంది. మనం ఏదో ఒక కళ్ళు మూసుకొని వెళితే మన ధర్మము ఇబ్బందుల్లో పడిపోతుంది. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ పునరుత్తేజం కావాలా, పూర్వ వైభవాన్ని తీసుకొని రావాలా. కాబట్టి పూర్వ వైభవాన్ని తీసుకొని రావాలన్నా మన భారతదేశాన్ని విశ్వగురువు అని పిలిచేటటువంటి వాళ్ళు, అంటే సమస్త ప్రపంచాలకు కూడా జ్ఞానభిక్ష పెట్టినటువంటిది భారతదేశం. పేరులో ఉంది భారత. భా అంటే వెలుగు, జ్ఞానం. వెలుగులో ఉండేటటువంటిది, జ్ఞానంలో ఉండేటటువంటిది, జ్ఞానాన్ని ప్రసరింపజేసేటటువంటిది మన దేశానికి ఉన్నటువంటి పేరే. అలాంటి మన దేశాన్ని మళ్ళీ పూర్వ వైభవ స్థితికి తీసుకురావడానికి అని చెప్పి ఏదైతే ఉద్దేశ్యంతో ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్థాపించబడిందో, ఇప్పుడు 100 సంవత్సరాలు పూర్తయిన కారణంగా ఇది ఒక ఉత్సాహం. అంటే మన ఇంట్లో పెళ్ళి, ఇతరత్ర శుభకార్యం పెట్టుకున్నప్పుడు ఎట్లాగైతే ఒక వారం రోజులు ముందు, వారం రోజుల తర్వాత ఉత్సాహంగా మనం కార్యక్రమాలను ఎంత ద్విగుణీకృతమైనటువంటి సంతోషంతో మనం జరుపుకుంటామో, ఇది కూడా సంఘ ఆర్ఎస్ఎస్కి సంబంధించి ఒక గొప్పనైనటువంటి పండుగ వాతావరణం ఉన్నటువంటి రోజులు ఇవి. కానీ ఈ సమ్మేళనము చేశాము, వదిలిపెట్టాము అంటే మన ఊళ్ళల్లో జాతర వారం రోజులు వైభవంగా జరుగుతుంది. జాతరలో నిండుగా జనాలు కనిపిస్తారు. ఆ తర్వాత చూస్తే ఏముంటుంది, ఏమీ ఉండదు. కాబట్టి ఇదేదో జాతర మాదిరిగా వచ్చామా, పాల్గొన్నామా, చేసామా, ఇక అయిపోయింది, చేతులు దులుపుకుందాం, మొత్తం దేశం మొత్తంలో వైభవంగా హిందూ సమ్మేళనాలు జరిగాయి, ఇక మన సంకల్పం నెరవేరింది అని అనుకుంటే అసలుకే ఎసరు వచ్చేస్తుంది. ఇది కొనసాగాలంటే ప్రతి వ్యక్తిలో ఆ బీజం నాటుకోబడాలా, ఆ యొక్క సంకల్పం ప్రతి ఒక్కరిలో ఉండాలా. ఆ ఉద్దేశ్యంతోనే యావత్ దేశంలో కూడా హిందూ సమ్మేళనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. హిందూ సమ్మేళనాల కంటే ముందు థింక్ ట్యాంక్ అంటాం మనం మామూలుగా. అంటే ప్రతిష్ఠిత వ్యక్తులు అనే పదాన్ని సంఘంలో ఉపయోగిస్తారు. ఎవరైతే ఆయా విభాగాల్లో, ఇప్పుడు సినీ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు కొందరు, స్పోర్ట్స్కి సంబంధించిన వాళ్ళు కొందరు, పాలిటిక్స్కి సంబంధించిన వాళ్ళు కొందరు, వ్యాపారానికి సంబంధించిన వాళ్ళు కొందరు, ఆధ్యాత్మికానికి సంబంధించిన వాళ్ళు కొందరు, లేకుంటే కుల సంఘాలు ఉంటాయి వాటికి సంబంధించిన వాళ్ళు కొందరు. ఈ ముఖ్యమైనటువంటి వ్యక్తులు అంటే సమాజాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాళ్ళు అని వాళ్ళు ఎవరైతే భావిస్తారో అటువంటి వాళ్ళందరినీ కూడా మెట్రో నగరాల కేంద్రంగా అటువంటి వాళ్ళనంతా పిలిచారు. తర్వాత ఇలాంటి హైదరాబాద్ రాజధానులు లాంటి ప్రాంతాల్లో అట్లా కొంతమందిని పిలిచి అలాంటి కార్యక్రమాలు చేశారు. మళ్ళీ మండల కేంద్రాలుగా, జిల్లా కేంద్రాలుగా అటువంటి వ్యక్తులను పిలిచి చేశారు. గ్రామాల్లో పిలిచి చేశారు. అది ఒక సెషన్ పూర్తి అయిపోయింది. ఇప్పుడు హిందూ సమ్మేళనాల పేరిట అన్ని కులాలను, అన్ని వర్గాలను కలిపి ఏ ఏరియాకు ఆ ఏరియాకు, అంటే ఒకే దగ్గర పెడితే విస్తృతమైనటువంటి ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, సుదూరంగా ఉన్నవాళ్ళు వచ్చి పాల్గొనే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ఎవరి ఏరియాలో వాళ్ళ దగ్గర మనం కనుక పెట్టినట్టయితే, ఇప్పుడు ఉదాహరణకు గణపతి పండుగ ఉంది, మన ఏరియాలో గణపతి పెట్టారంటే ఆ కాలనీ వాళ్ళంతా వెళతారు. ఎక్కడో ఉన్న గణపతి దగ్గరికి వెళ్ళాలంటే వీళ్ళ మనసు ఒప్పదు. అది వాళ్ళ కాలనీ కదా,
మనకెందుకులే అనే ఆలోచన వచ్చే అవకాశం ఉంటుంది. అదే మన కాలనీ అయితే మన కాలనీ గణపతి అని ఒక అభిమానం ఉంటుంది ఎక్కడో దగ్గర. కాబట్టి మనది అనే భావనతో వెళతారు. అదే ఉద్దేశంతో ఏ కాలనీలో పెట్టినట్టయితే ఆయా కాలనీ వాసులందరూ కూడా మొత్తానికి అందులో సంపూర్ణంగా పాల్గొనే అవకాశం ఉంటుంది. ఆ సంపూర్ణ కాలనీకి మన ఉద్దేశాన్ని వాళ్ళకి చెప్పినట్టు అవుతుంది. వాళ్ళలో ధర్మ బీజాలను మరొకసారి నాటి ధర్మ దేశ భక్తిని ప్రజ్వలింపజేసే అవకాశం ఉంటుంది అనేటటువంటి ఒక సత్సంకల్పంతో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఎక్కడికక్కడ ఈ హిందూ సమ్మేళనాలు చేయడం జరుగుతున్నది. అదే గురుగారు, చాలా మంది అడుగుతా ఉన్నారు పిల్లలంతా, అంటే ఎందుకు ఇప్పుడు దేవి నవరాత్రులు కాదు, వినాయక నవరాత్రులు కాదు, ఎందుకు మనం అంతా గ్యాదర్ అవుతున్నామని అలా అడిగే పిల్లలకి అడగకపోయినా సరే ఈ వీడియోని సేవ్ చేసుకొని అసలు ఎందుకు చేస్తున్నామో తెలుసుకోవాలి కదా గురుగారు. అప్పుడే కదా మనలో ఆ హిందుత్వం యూనో ఆ జీల్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ వీడియో సేవ్ చేసుకొని డెఫినెట్గా పిల్లలందరికీ ఫస్ట్ ఎందుకు జరుగుతున్నాయి ఉత్సవాలు తెలియజేయడం చాలా చాలా ఇంపార్టెంట్ కదా గురుగారు. అయితే సందర్భం అవునో కాదో, ఇప్పటి వరకు అయితే హిందూ ధర్మంలో మనకి మనమే చేసుకునే లోటుపాటును కూడా కొన్ని మీరు ఎత్తి చూపించారు. కొంతమంది సోకాల్డ్ సెలబ్రిటీస్ ఒక విధంగా చెప్పాలంటే హిందూ ధర్మ మతోన్మాదులుగా పిలుస్తాను నేనైతే. అలాంటి వాళ్ళు నోటికి వచ్చింది సగం హాఫ్ ఆఫ్ నాలెడ్జ్తో మాట్లాడుతూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాష్ రాజ్ గారి రీసెంట్ టైమ్స్లో చూసుకుంటా ఉన్నాం. అటువంటి వాళ్ళ మీద మీ ప్రతిస్పందన గురుగారు? అంటే వీళ్ళు సమాజంలో ఉన్నటువంటి చీడ పురుగులండి. నేను ఎప్పుడో ఒక పదాన్ని ప్రయోగిస్తుంటాను, ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్స్ అనేటటువంటి పదాన్ని నేను ప్రయోగిస్తుంటాను. దే ఆర్ ఎడ్యుకేటెడ్ బట్ ఇల్లిటరేట్స్. అంటే చదివిన మూర్ఖులు వీళ్ళంతా కూడా, చదువుకున్న మూర్ఖులను. సమాజంలో ఒక స్థాయిలో ప్రత్యేకించి ఇప్పుడున్నటువంటి కాలంలో సినీ రంగం అనేటటువంటిది చాలా గొప్ప, అంటే భగవత్ శక్తి కంటే కూడా మీరిన శక్తిగా అవతారం ఎత్తిపోయింది ఆ యొక్క సినీ ఫీల్డ్ అనేటటువంటిది. కాబట్టి ఇప్పుడున్న యూత్ తల్లి తండ్రిని అనుసరించరు, గురువులను అనుసరించరు, మంచి దాన్ని అనుసరించరు. ఈ సినిమాల్లో వచ్చేది ఏదైతే ఉంటుందో దాన్ని వెంబడి అనుసరించేస్తారు. వాడు ఎలా హెయిర్ కట్ చేసుకుంటే వీడు అలా చేసుకుంటాడు, ఆమె ఎలా డ్రెస్సింగ్ చేసుకుంటే ఈమె ఎలా డ్రెస్సింగ్ చేసుకుంటుంది, వాళ్ళు ఎలా మాట్లాడితే వీళ్ళు అలా మాట్లాడతారు. ప్రతిదీ కూడా క్షుణ్ణంగా అనుసరిస్తున్నారు, వాళ్ళ జీవితంలో జీర్ణం చేసుకుంటున్నారు దాన్ని. ఇటువంటి సందర్భంలో అలాంటి వ్యక్తులు ఈ రకమైనటువంటి మాటలు ఆడడం వల్ల ఇప్పుడున్నటువంటి యూత్ ఏదైతే ఉందో వాళ్ళను మిస్గైడ్ చేసేటటువంటి పని వీళ్ళందరూ చేస్తున్నారు. వాళ్ళ పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు? వాళ్ళ సంకల్పమే అది కదా. వాళ్ళ సంకల్పం ఏమిటి? ఎటు తిరిగి హిందూ ధర్మాన్ని నాశనం చేయాలా, వాళ్ళ సంకల్పమే అది. లాస్ట్ టైం నానాజీ గారితో మాట్లాడుతున్నప్పుడు మనం చేసే తప్పు ఏంటంటే ఈ వీడియోలను షేర్ చేసి వాళ్ళని తిట్టి, అదే తప్పు. అసలు మనం వదిలేసి అసలు వీడియోని వైరల్ చేయకపోతే వాడికి వాల్యూ ఉండదు కదా. అలా వదిలేయడం వల్ల లాభ నష్టాలు ఉన్నాయి, ప్రచారం చేయడం వల్ల కూడా లాభ నష్టాలు ఉన్నాయి. కానీ మనం వదిలేసామనుకోండి, ఇప్పుడు మనం వదిలేసిన సమాజం వదిలే స్థితిలో లేదు, ఎక్కడో దగ్గర అది వైరల్ అయిపోతుంది. సరే, ఆ భావన కలిగినటువంటి మనం వైరల్ చేయకుండా ఉంటామేమో, కానీ ఈ మొత్తం ఇంత భూప్రపంచంలో ఇంత పెద్ద మీడియా ఉన్నటువంటి ఈ దేశంలో మనం వైరల్ కాకుండా ఎట్లా ఆపగలుగుతాం? అది అసాధ్యమైనటువంటి విషయం. ఎవరో ఒకరు వైరల్ చేస్తారు. అంటే ఈ ధర్మం పైన అనురక్తి కలిగినటువంటి వాళ్ళు వైరల్ చేయకపోయినా ఈ ధర్మం పైన దుమ్మెత్తి పోసే వాళ్ళు ఒకరు ఉంటారు కదా. దీన్నే పనిగా పెట్టుకున్నటువంటి, అదే ప్రొఫెషన్గా ఎంచుకున్న వాళ్ళు కొందరు ఉంటారు కదా, వాళ్ళు వైరల్ చేస్తూనే ఉంటారు. అటువంటప్పుడు మన వైపు నుంచి అది వైరల్ అయినప్పుడు దానికి సంబంధించినటువంటి కౌంటర్ గనక మన వైపు నుంచి వెళ్ళకపోతే అదే నిజం అనుకుని పొరబడేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రకాష్ రాజు విషయంలో కూడా అదే జరిగింది. ఆయన ఇప్పుడే కాదు, ముందు నుంచి కూడా అలాంటి ఆక్షేపణలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు రీసెంట్గా అందరికీ తెలిసింది, రాముడి గురించి లక్ష్మణుని గురించి ఏం చెప్పాడు? గిరిజన తెగకు చెందినటువంటి వాళ్ళు వలస కూలీలుగా ఆయన చిత్రీకరించడం జరిగింది. మళ్ళీ ఇందులోనే ఉత్తర భారతం దక్షిణ భారతం అనేటటువంటి ఈ దేశంలోనే ఉత్తర భారతాలకు నిప్పు పెట్టేటటువంటి పని ఆయన చేశాడు. వీళ్ళేదో ఉత్తర భారతం నుంచి దక్షిణానికి వచ్చినటువంటి వలస కూలీలు అని చెప్పి ఎంత వ్యంగ్యంగా ఆయన వ్యవహారం చేశారు. ఏదో మామిడి పళ్ళు దొంగకున్నారని, ఏదో చేను వాడు వచ్చి అడిగితే సరే డబ్బు ఇస్తామంటే $2,000 అని వాడు చెప్పాడని చెప్పి, అంటే మనస్సులో ఎంత ద్వేషాన్ని ఎంత విషాన్ని నింపుకుంటే ఈ రకమైనటువంటి మాటలు వారు చెప్పడం జరుగుతుంది. రామో విగ్రహవాన్ ధర్మః అని మనం చెప్పుకుంటాం. మన దేశం యొక్క మూలాలే, మన ధర్మం యొక్క మూలాలే
రాముడి పైన ఆధారపడి ఉన్నాయి. అంటే మన జీవితంలో రామ అనేటటువంటిది జీర్ణమైపోయింది. ఏదైనా ఉందనుకోండి, రామ రామ అంటాం, అయ్యో రామ అంటాం, రామచంద్ర అంటాం. అంటే ఏ మంచి జరిగినా చెడు జరిగినా మన మనసులో ఉన్నటువంటి భావాలను వ్యక్తపరచడానికి రాముడి పదాన్ని మనం ఉపయోగిస్తాం. ఈరోజు కూడా పల్లెటూళ్ళల్లో వెళితే భజన బృందాలు అని కొన్ని ఉంటాయి. దేవస్థానాన్ని కేంద్రంగా చేసుకొని భజనలు చేస్తూ ఉంటారు. వాళ్ళు 10 భజనలు చేస్తే అందులో 8 భజనలు రాముడి గురించే ఉంటాయి. అంటే రాముడు మనతో మమేకమైపోయాడు. రాముడు వేరే కాదు, దేశం వేరే కాదు, ధర్మం వేరే కాదు, రాముడే మనము, మనమే రాముడు అన్నంత రీతిగా రాముడు ఈ దేశంలో, ఈ హిందువుల్లో, ఇక్కడున్న ప్రజల్లో రక్తములో జీర్ణమైపోయాడు. అటువంటి ఆరాధ్య దైవమైనటువంటి రాముడి గురించి అసంబద్ధమైనటువంటి ప్రేలాపనలు, ఇలాంటి చీప్ కామెంట్స్ చేయడం వల్ల పెద్ద నష్టం కలగకపోవచ్చేమో, కానీ వారికే నష్టం ఎక్కువగా ఉంటుంది. ఇంత సువిశాలమైనటువంటి భారతదేశంలో 100% జనాభాలో ఒక 10% నాస్తికులు ఉండొచ్చండి, మిగతా 90% ఆస్తికులు ఉన్నారు. కాబట్టి ఆ 10% నాస్తికులు వాళ్ళు చేసే కామెంట్ వల్ల 90% ఆస్తికుల పైన ప్రభావం చూపెట్టకపోవచ్చేమో, కానీ కొందరు న్యూట్రల్స్ అని ఉంటారు. ఆ న్యూట్రల్స్ మారిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. మానసిక దౌర్బల్యం ఉన్నటువంటి వ్యక్తులు ఆ మాటలు విని మారిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కులాంతరము, మతాంతరం చెందేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కమల్ హాసన్ ఉన్నాడు, ఆయన స్టేట్మెంట్ ఇస్తూ ఉంటాడు. ఏమని? హిందూ తీవ్రవాదము అనేటటువంటి పదప్రయోగం ఆయన చేస్తూ ఉంటాడు. అసలు హిందూ ధర్మానికి తీవ్రవాదం అనే పదాన్ని జోడించడము ఎంత అసహ్యమైన విషయము, ఎంత జుగుప్సాకరమైనటువంటి విషయం అంటే, హిందూ ధర్మం అనేటటువంటిది భారతదేశం యొక్క ఆత్మ. చెప్పండి, ఈ దేశము ఇన్ని వేల కోట్ల సంవత్సరాలలో ఈ దేశము ఎప్పుడు ఏ దేశం పైన దండెత్తింది చెప్పండి? కోట్ల సంవత్సరాల చరిత్ర మీరు తిరిగేయండి. కానీ ఈ సనాతన ధర్మానికి చెందినటువంటి ఈ భారతదేశము ఎప్పుడూ కూడా ఏ దేశం పైన దండెత్తలేదు. విదేశీయులు దండెత్తితే ప్రతిస్పందనగా ఎదుర్కొని యుద్ధాలు చేసిందే తప్ప భారతదేశం నుంచి ఫస్ట్ స్టెప్, ఫస్ట్ మూవ్ ఎప్పుడు కోట్ల సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. అలాంటి మారల్ వాల్యూస్ కలిగినటువంటి ధర్మం ఈ సనాతన ధర్మం, హిందూ ధర్మం. అలాంటిది ఉగ్రవాదం అనేటటువంటి పదాన్ని హిందువుకు జోడించడం అనేటటువంటిది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ఇటువంటి వాళ్లను బహిష్కరించాలి. నేను ఈ సందర్భంగా ఈ యొక్క ఫిల్మ్ ఛాంబర్కి చెందినటువంటి పెద్దలు, వ్యక్తులు ఎవరైతే ఉంటారో నేను వాళ్లను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను, ఇలాంటి చీడ పురుగులను పరిశ్రమలో ఉండడానికి అవకాశం ఇవ్వకూడదు. వాళ్ళకు అవకాశాలు కల్పించకూడదు. అవకాశాలు కల్పిస్తే అటువంటి వాళ్ళను మీరు ప్రోత్సహించినట్టు, మీరు పరోక్షంగా సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మీరు కూడా పూనుకున్న సంకేతాలు ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి చీడ పురుగులను ఎత్తేసేయాల. ఇలాంటి చీడ పురుగులను మీ యొక్క క్షేత్రంలో, సినీ ఫీల్డ్లో రానివ్వకూడదు, అవకాశాలు ఇవ్వకూడదు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఒక్కరిద్దరు కాదు, చాలా ఉన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, ఉదయనిధి స్టాలిన్. ఆయన కూడా సనాతన ధర్మాన్ని కూకటి వేళ్లతో పీకేయాలా, సనాతన ధర్మం నుంచి మొత్తం నాశనం అవుతుంది, అది కీడు చీడు, ఏదో చీడ పురుగులాగా ఎన్ని రకాల కామెంట్ చేశాడండి ఆయన కూడా. వాళ్ళు పాటించే ధర్మానికి కూడా అన్యాయం చేసినట్టే కదా. మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లే దేవస్థానానికి వెళుతుంది. ఎవరైతే హిందూ ధర్మం చీడ పురుగు అన్నాడో, కూకటి వేళ్లతో సహా పెకిలించాలని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడో, దేని కొరకండి? ఓట్లు లాక్కోవడానికి. ఆ యొక్క రాష్ట్రంలో ద్రవిడవాదము, ఆర్యవాదం, ఈ రకరకాల సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పూట గడుపుకోవడానికి, వాళ్ళు కుర్చీ పైన వచ్చి కూర్చోవడానికి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ చెప్తూ ఉన్నారు. నిజంగా హిందూ ధర్మం చెడైతే తనను కన్న తల్లి ఎందుకు హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నది? కాబట్టి ఈ సింపుల్ విషయాలు ఆలోచించాలి. అంటే మనల్ని పక్కదారి పట్టించడానికి, ఓట్లు లాక్కోవడానికి మాత్రమే ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఒకరు ఇద్దరని కాదు, ఇలాంటి ఎంతోమంది ఉన్నారు. దుర్మార్గులు అని చెప్పినా ఏమి అందులో తప్పులేదు. అలాంటి దుర్మార్గులు హిందూ ధర్మానికి నాశనం చేయడము, హిందూ ధర్మం పైన బురద జల్లేటటువంటి ఏకైక పని కట్టుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. మన పని
మనం చేయాలి. హిందువులుగా, సనాతన ధర్మ బంధువులుగా, భారతదేశంలో ఉన్నటువంటి నిజమైన భారతీయులుగా మన ధర్మ రక్షణ కొరకు మనము కట్టుబడి ఉండాలా. కన్న తల్లిదండ్రులను ఎవరైనా ఒక మాట అంటే ఎట్లాగైతే మనం సహించమో, తోడబుట్టిన అక్కనో చెల్లినో ఎవడైనా తప్పుగా మాట్లాడితే మనం ఎట్లాగైతే సహించమో, మన ధర్మాన్ని కూడా ఎవడైనా వేలెత్తి చూయించినా, మన ధర్మం పైన ఎవడైనా ఇలాంటి బురద జల్లినా కూడా అంతే ధీటుగా, ఘాటుగా స్పందించాలా. ఇది హిందువు యొక్క పని. ఇది గురుగారు చాలా సందర్భాల్లో ఇప్పటివరకు మనం మాట్లాడిన 20 నిమిషాల్లో ధర్మం అన్న పదం మీరు వాడుతున్నారు కదా. హిందూ ధర్మం అంటూ ఉంటాం. అలాగే గుడి ముందు భిక్షగాడి దగ్గరికి వెళ్తే కూడా ధర్మం చేయ బాబు అంటాం. ధర్మం దానికి అర్థం ఏంటి గురుగారు? సంస్కృతంలో ధారణాత్ ధారయతే ఇది ధర్మ అని చెప్తారు. అంటే ధరింపజేయునటువంటిది, ధారణ చేయగలిగినటువంటిది, అనుసరించదగినటువంటిది అని అర్థం. ధర్మం అనేటటువంటిది వే ఆఫ్ లైఫ్. ఇది ఏదో ఒక సిద్ధాంతమో లేకుంటే ఒక కులానికో, ఒక మతానికో, ఒక వర్గానికో, ఒక జాతికో చెందినటువంటిది కాదు. ధర్మ ఈజ్ ఏ వే ఆఫ్ లైఫ్. అంటే నీవు ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, మనకు వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అని చెప్తారు. అంటే డూస్ అండ్ డోంట్స్ ఏవైతే ఉన్నాయో అది చెప్పేటటువంటిదే ధర్మం. అందరూ కూడా మన ధర్మంతో ఇంకా ఇతర వాళ్ళతో పోలుస్తూ ఉంటారు. ఈ సరాచర సృష్టిలో ధర్మం ఒకటే ఒకటి ఉంది, అది హిందూ ధర్మం. ఇంకోరు పోలిక చేయడానికి లేదు. పోల్చాలంటే ఎవరో ఉండాలి. ఒక సినీ యాక్టర్ అంటే ఇంకో సినీ యాక్టర్తో పోల్చొచ్చు, ఒక వ్యాపారవేత్తని ఇంకో వ్యాపారవేత్తతో పోల్చొచ్చు, ఒక మీడియాని ఇంకో మీడియాతో పోల్చొచ్చు. పోలిక ఎప్పుడు ఉంటుంది? ఎదుట పోల్చడానికి ఒకరు ఉన్నప్పుడు కదా పోలిక చేసేటటువంటిది. ఈ సనాతన ధర్మానికి పోల్చడానికి ఎదుట ఇలాంటి ధర్మం ఇంకొకటి లేదు. మిగతావన్నీ మతాలు. ఈ భూమిపైన ఉన్న ఏకైక ధర్మము సనాతన ధర్మం, హిందూ ధర్మం. మిగతావన్నీ మతాలు, ధర్మాలు కావవి. గురువు అంటూ ఉంటాం కదా. ఈ రోజుల్లో అందరూ అధ్యాపకులే, ప్రొఫెసర్లే. గురువు అనేవారు కనుమరుగైపోయారనే చెప్పాలి. చాలా అరుదుగా ఎక్కడో మీలాంటి వాళ్ళు మా అదృష్టానికి తగ్గట్టు తారసపడుతూ ఉంటాను. మన ఛానల్లో వచ్చే చాలామంది గురువులు కూడా. గురువు అంటే ఎవరు? భగవంతునికి కూడా గురువు ఉంటారా? చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. శాస్త్రం మనకు చెబుతుంది గురు అనేటటువంటిది గుకారో తన్ అంధకారశ రుకారో తన్ నిరోధక. గు అనే శబ్దానికి అంధకారము అని అర్థం సంస్కృతంలో. రు అంటే రూపుమాపడం, నిర్మూలించడం అని అర్థం. ఎవరైతే అజ్ఞానాన్ని నిర్మూలిస్తాడో వాడు గురువు. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని నింపేటటువంటి వాడే గురువు అనేటటువంటి వాడు. కానీ విచారకరమైన విషయం ఏమిటి అంటే గురువుకు ఉపాధ్యాయుడికి తేడా లేకుండా రెండిటిని ఒకటే ఘాటిన చేరుస్తూ ఉంటారు. ఉపాధ్యాయులు కూడా చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే సమాజంలో దేశ నిర్మాణానికి యువత ముఖ్యం కాబట్టి ఆ యువతను తీర్చిదిద్దేటటువంటి బృహత్కరమైనటువంటి బాధ్యతను ఉపాధ్యాయులు తమ భుజస్కంధాలపైన వేసుకొని జ్ఞాన బీజాలను నాటి ఒక చక్కటి భారతీయ పౌరులను ఈ భారతదేశానికి అందించేటటువంటి గురుతర బాధ్యతను వారు తీసుకున్నారు ఉపాధ్యాయులు. అంటే ఇక్కడ 2 రకాల విద్యలు ఉంటాయి. ఒకటి ఆధ్యాత్మిక విద్య, రెండవది లౌకిక విద్య. ఆధ్యాత్మిక విద్య పారమార్థిక విద్య అని మనం చెప్తాం. ఈ లౌకిక విద్య అనేది వ్యావహారిక విద్యగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ యొక్క పారమార్థిక ఆధ్యాత్మిక విద్యను ఎవరైతే బోధిస్తారో, ఆ జ్ఞానాన్ని ఎవరైతే అందిస్తారో వాళ్ళు గురువులు. ఈ యొక్క తెలుగు, హిందీ, ఇంగ్లీషు ఈ సబ్జెక్ట్ చెప్పేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉపాధ్యాయులు. ఎందుకంటే గురు పౌర్ణిమ వస్తుంది మనకు. గురు పౌర్ణిమ రోజు గురు పూజోత్సవం అంటే వాస్తవంగా ఆ రోజు ఎవరిని పూజించాలా? గురు పౌర్ణిమ దేని కొరకు ఉందో అది పోయింది. అది పోయి దాని మూలాలు పూర్తిగా మర్చిపోయారు. కొన్ని ఆధ్యాత్మిక విషయాల్లో వస్తే గురు పౌర్ణిమ అనేసరికి ఒకే ఒక వ్యక్తి, ఒక పర్సన్ గుర్తుకొస్తారు ఈ సమాజం లోపల. చెబితే కొంతమంది మనసులు బాధపడవచ్చు, ఇబ్బంది పడవచ్చు. మనకు సాయి అనేటటువంటి పేరు మనం వింటూనే ఉంటాం. గురు పౌర్ణిమ అంటే సాయిని పూజించేటటువంటి రోజుగా అయిపోయింది. వాస్తవంగా గురు పౌర్ణిమ అంటే వేదవ్యాసుల వారు జన్మించినటువంటి రోజు. కాబట్టి గురు పౌర్ణిమ, దానినే వ్యాస పౌర్ణిమ అని కూడా అంటారు. కాబట్టి ఆ గురు పౌర్ణిమ వ్యాస భగవానుల వారి యొక్క జన్మదినం కాబట్టి ఆయన జన్మించినటువంటి రోజు మన యొక్క జాతికి వేదవ్యాసుల వారు అందించింది ఏంటి అది తెలియజెప్పాలి. వేదవ్యాసుల వారు ఎవరు, ఆయన పేరేంటి,
ఆయన వృత్తాంతం ఏమిటి, ఆయన మన జాతికి అందించినటువంటిది ఏంటి, ఈ జాతికి ఈ సనాతన ధర్మానికి ఆయన చేసిన మేలేంటి, ఆయన మనకు భిక్ష వేసినందుకే ఈరోజు ధర్మం ఊపిరి అందుకొని ఉన్నది, మనం బతుకుతున్నాము అనేటటువంటి విషయాలు యువతకు తెలియచేయాలి. అవన్నీ పోయినాయి, ఇంకో మార్గం పట్టేసింది. గురువు అనేది చాలా గొప్పనైనటువంటి, ఎవరికి పడితే వాళ్లకు గురు అనే పదప్రయోగము చేయకూడదు. ఈరోజు రేపు ఏమైపోయిందంటే ఉండని గురువు అంటాం. అంటే మామూలుగా ఒక వ్యక్తిని సంభాషించాలన్నా కూడా ఏంటి గురువు, ఏంటి విశేషం అంటారు. ఏంటి గురువు, ఎలా ఉంది పరిస్థితి అంటారు. అంటే గురువు అనేటటువంటి పదము కూడా వ్యంగ్యమైనటువంటి మార్గంలో ఉపయోగించేటటువంటిది అలా సమాజంలో వెళ్ళిపోయింది. అంటే కొన్ని పదాలు ఉన్నాయి, పార్టీలు మారారనుకోండి, ఫలానా పార్టీ వాళ్ళు ఫలానా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు అంటారు. ఏంది ఈ పార్టీకి తీర్థం ఏముంటుంది, ఎక్కడి తీర్థము, ఆ పార్టీకి ఏం తీర్థం ఉంటుంది అంటే దేవస్థానంలో ఉన్న తీర్థానికి, భగవంతుడికి చేసిన అభిషేకం తర్వాత వచ్చే తీర్థానికి, శంఖంలో వచ్చేటటువంటి తీర్థానికి, అంటే సనాతన ధర్మంలో ఇంత విలువ కలిగినటువంటి ఈ పదాన్ని బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళు పలానా తీర్థం పుచ్చుకున్నారు అంటే తీర్థం అనే పదాన్ని దాని యొక్క అర్థమే మార్చేశారు. ఇంకా ఎవరైనా మందు తాగే వాళ్ళు ఉన్నారనుకోండి, ఏం తీర్థం పుచ్చుకున్నావా అంటారు. అంటే ఎంత అపచారం అండి, ఆ పవిత్రమైనటువంటి పదాన్ని ఏ రకంగా ఉపయోగిస్తున్నారు. అట్లా సమాజంలో ఇలా వ్యంగ్యార్థంగా విపరీతార్థంగా మన ధర్మానికి సంబంధించిన మౌలిక పదాలను విపరీతార్థాల్లో ఎన్నో ఉపయోగించుకుంటున్నారు. శటగోపం పెట్టారు అని అంటారు. అంటే ఎవరైనా తిట్టారు అనుకోండి, అక్షింతలు పడ్డాయి అని అంటారు. అంటే తిట్టడానికి ఈ అక్షింతలకు ఏంటి సంబంధం ఉన్నది? ఇలా చూస్తూ పోతే ఎన్నో ఉన్నాయి, దీనిపైన ఒక ఎపిసోడ్ చేసుకోవచ్చు మనం. అలాంటి పదాలు ఉన్నాయి సమాజం లోపల. చెప్తుంటే నిజమే కదా అనిపిస్తుంది, ఎప్పుడు ఆలోచించలేదు. కాబట్టి అటువంటిది గురువు అనేటటువంటి పదము అంత విశేషమైనటువంటిది, జీవితానికి ఒక పరమార్థాన్ని ఇచ్చేటటువంటి పోస్ట్ అది. అలాంటి గురువును ఎన్నో రకాలుగా వ్యంగ్యంగా చేయడము, ఆ పదాన్ని విపరీత అర్థంలో ఉపయోగించడం అనేది జరుగుతుంది. గురువు యొక్క గొప్పతనం ఏంటి అంటే కేవలం మనకు మాత్రమే గురువులు కాదు. ఇప్పుడు మీరు అడిగారు దేవుడికి కూడా గురువులు ఉన్నారా అని ప్రశ్నించారు మీరు. భగవంతుడికి కూడా గురువు ఉన్నాడు. ఎందుకంటే మనకు గురు గీత అనేటటువంటిది ఉన్నది. అందరికి మామూలుగా భగవద్గీత అంటే తెలుసు. మనకి ఎన్నో రకాల గీతలు ఉన్నాయి. గురు గీత అని, వేణు గీత అని, భిక్షు గీత అని, రుభు గీత అని, గోపి గీత అని, దాదాపు ఒక 30-40 రకాల గీతలు మన వాంగ్మయంలో ఉన్నాయి. గీత అంటే అందరికి తెలిసేది భగవద్గీత ఒకటే. ఆ గురు గీతలో గురువు యొక్క గొప్పతనము పార్వతీ అమ్మవారు శివుణ్ణి అడుగుతుందన్నమాట. అప్పుడు శివుడు గురువు యొక్క గొప్పతనాన్ని పార్వతీ అమ్మవారికి విశ్లేషిస్తూ గురువు యొక్క వైశిష్ట్యం గురించి చెప్పడం జరుగుతుంది. మన ధర్మం ఏం చెబుతుంది అంటే భగవంతుడికి కోపం వస్తే గురువు ఆ భగవంతుడి కోపం ద్వారా మనల్ని కాపాడగలుగుతాడట. కానీ ఒకవేళ గురువు గనక కోపోద్రితుడైతే భగవంతుడు కూడా గురువు కోపం నుంచి మనల్ని కాపాడలేడు అనేటటువంటిది. అంటే గురువుకు అంతటి శక్తిని ఇచ్చింది. అందుకే ప్రతి చిన్న పిల్లవాడు చెప్తాడు మంత్రం, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మా గురువు బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు. ఏదైతే సత్ చిత్ ఆనంద రూపము అయినటువంటి సత్యమైనటువంటి పరమాత్మ రూపం ఉన్నదో అది గురువే, వేరే కాదు అని చెప్పి మనకు గురు గీత లాంటి గ్రంథాలు మనకు చెబుతూ ఉన్నాయి. అంతటి వైశిష్ట్యం మన సనాతన ధర్మంలో గురువుకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం శ్రీరామచంద్రుణ్ణి తీసుకుంటాం. రామో విగ్రహవాన్ ధర్మ అని మనం చెప్పుకుంటాం. శ్రీరాముని పరమాత్మునిగా మనం కొలుచుకుంటాం. సాక్షాత్ దేవుడు మనకు శ్రీరామచంద్రుడు. అలాంటి దేవుడికి కూడా గురువు ఉన్నాడు. ఎవరున్నారు? విశ్వామిత్రుడు, వశిష్ఠుల వారు. వీరిద్దరు శ్రీరామచంద్రుల వారికి గురువు. వశిష్ఠుల వారేమో ఆస్థాన గురువుగా ఉన్నారు. తమ యొక్క వంశానికి, రాజవంశానికి మార్గనిర్దేశనం చేసేటటువంటి స్థానంలో ఉన్నటువంటి వారు వశిష్ఠులు. తర్వాత విశ్వామిత్రులు అనేటటువంటి వారు ఏదైతే యాగ రక్షణ కొరకు దశరథుడి దగ్గరికి వచ్చి విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తీసుకెళ్లడము, అక్కడ రాక్షసులు యాగ భంగం జరుగుతూ ఉంటే ఆ యాగ భంగం కాకుండా రాక్షసుల సంహారం చేయడానికి రామలక్ష్మణులను తీసుకెళ్ళి వాళ్లకు అతిబల, మునిబల అనేటటువంటి విద్యలు నేర్పి, అస్త్ర శస్త్ర ప్రయోగాలను నేర్పి
బాణ ప్రయోగాలకు సంబంధించిన మంత్రాలను నేర్పి ఈ రకంగా వారికి గొప్పనైనటువంటి విద్యను అందించి ఆ రాక్షస సంహారం కొరకు ఎన్నో రకాల విద్యలు అందచేయడం జరుగుతున్నది. ఆ రకంగా శ్రీరాముల వారి యొక్క జీవితంలో పరమాత్ముడైనటువంటి శ్రీరాముడికి కూడా ఎవరు విశ్వామిత్ర అనేటటువంటి గురువు ఉన్నాడు, రాజ్యం పరంగా వశిష్ఠుడు అనేటటువంటి గురువు ఉన్నాడు. అంటే మనిషి రూపం ఎత్తి భూమి మీదకి వచ్చారు కాబట్టి. అదర్వైజ్ గురుగారు అంటే మనిషి రూపం ఎత్తి భూమిపైకి వచ్చారు కానీ పరమాత్ముడే కదా. అంటే మనకు సంబంధించి కొన్ని విషయాలను మనకు అర్థం చేయించడానికి ఆ మానవ రూపంలో వచ్చారు, అంతేకాని మానవ రూపంలో వచ్చినంత మాత్రాన దేవుడు కాదు అనడానికి వీల్లేదు కదా. అంటే దాని అర్థం ఏమిటి? మానవ రూపాన్ని ఎత్తినటువంటి వాళ్ళు దేవుళ్ళైనా గురువులను కలిగి ఉంటారు అని దాని యొక్క అర్థం. కాబట్టి దేవుడికి కూడా గురువు అనేటటువంటి వాడు ఉంటాడు. ఇప్పుడు ఉదాహరణకు మనం చెప్తాం, వసుదేవ సుతం దేవం కంసచాణూర మర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం అని చెప్తాం. అంటే కృష్ణుని జగద్గురువుగా మనం కొలుసుకుంటున్నాం. జగద్గురువుగా కొలుసుకునేటటువంటి కృష్ణుడైన పరమాత్మునికి కూడా గురువు ఉన్నాడు. ఎవరు? సాందీప మహర్షి గురువుగా ఉన్నాడు. సాందీప మహర్షి దగ్గర సకల విద్యలను ఆయన ఆర్జించడం జరిగింది శ్రీకృష్ణ పరమాత్ముల వారు. ఆ రకంగా తర్వాత గురు దక్షిణ సమర్పణ కొరకు అడిగినప్పుడు సాందీప మహర్షి యొక్క కుమారుడు సముద్రంలో కొట్టుకొని పోయి ఉంటాడు. అలా కోల్పోయిన కుమారుని తిరిగి ఇవ్వమని చెప్పడం, గురు దక్షిణగా శ్రీకృష్ణుడు ఆ చనిపోయిన గురుపుత్రుణ్ణి మళ్ళీ బతికించి వాళ్ళకి అప్పజెప్పడము, ఇవన్నీ మనకు పురాణాల్లో ఉన్నటువంటి విషయం. ఆ రకంగా జగద్గురువుగా కొలిచేటటువంటి శ్రీకృష్ణుడికి కూడా గురువు ఉన్నారు. ఎవరు? సాందీపుని గురువుగా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనము జగద్గురు ఆది శంకరాచార్యులు అని అంటాం. జగద్గురు అనే పదము ఇద్దరికీ ఉపయోగిస్తాం. ఒకటి శ్రీకృష్ణ పరమాత్మునికి, రెండవది ఇప్పుడున్నటువంటి ఈ కాల ప్రమాణంలో గురువుల లోపల ఆది శంకరాచార్యుల వారు మనం ఆ జగద్గురువు అనే పద ప్రయోగం చేసాం. జగద్గురు అంటేనే వెంబడే గుర్తొచ్చేది ఆదిశంకర్లు, ఇంకో పేరు మనకు గుర్తు రాదు. ఆ రకంగా జగద్గురువు వేరు కాదు, ఆదిశంకర్లు వేరు కాదు అనేటటువంటి ఒక సారూప్యత ఉన్నది మనకు. అలాంటి జగద్గురువుగా కొలిచేటటువంటి ఆదిశంకరాచార్యుల వారికి కూడా గురువు ఉన్నారు. ఎవరున్నారు? గోవింద భగవత్పాదాచార్యుల వారు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి యొక్క గురువులు అన్నమాట. సో వారి దగ్గర వారు ఆత్మజ్ఞానాన్ని వారు గ్రహించడం జరిగింది. మహాపురుషులను మనం తీసుకున్నా కూడా ఉదాహరణకు స్వామి వివేకానంద పేరు వినని వాళ్ళు ఉండరు. ఆయన సూక్తులు ఈరోజు ఆయన 100 సంవత్సరాలు శరీరాన్ని వదిలిపెట్టి 100 సంవత్సరాలైనా ఆయన సూక్తులు ఈరోజు కూడా మనందరికీ మార్గదర్శకంగా నిలిచాయి. బలమే జీవనము, బలహీనతయే మరణము అనేటటువంటి మాట చెప్పాడు. అలాంటి ఇలాంటి ఎన్నో గొప్పనైనటువంటి జీవితంలో మనం ఉద్ధరింపబడేటటువంటి సూక్తులను, మంచి మాటలను అందజేసినటువంటి స్వామి వివేకానందుల వారికి కూడా గురువు ఉన్నారు. ఎవరు? రామకృష్ణ పరమహంస వారు స్వామి వివేకానందుల వారి యొక్క గురువు. నేను దేవుడు ఉన్నాడా? స్వామి వివేకానందుడి యొక్క ప్రశ్న. దేవుడు ఉన్నాడా? ఎవరైనా దేవుణ్ణి చూశారా? ఈ ప్రశ్న పట్టుకొని మొత్తము సంచరించడం జరుగుతుంది. చిట్ట చివరకు రామకృష్ణ పరమహంసల దగ్గరికి వెళితే దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు, మీరు చూశారా అంటే చూశాను, మరి నాకు చూపించగలుగుతారా అంటే చూయిస్తాను అని చెప్పి ఆ రకంగా రామకృష్ణ పరమహంస వారు స్వయంగా కాళీమాతతో మీరు నేను ఇప్పుడు స్టూడియోలో కూర్చొని ఎట్లా మాట్లాడుకుంటున్నామో ఆ యొక్క రామకృష్ణ పరమహంసల వారు కూడా కాళీ అమ్మవారితో ముఖాముఖిగా అట్లా కూర్చొని మాట్లాడినటువంటి మహానుభావులు రామకృష్ణ పరమహంసల వారు. ఆ రకంగా తాము సాధించినటువంటి ఆ తపశక్తి ఏదైతే ఉందో దివ్య శక్తుల ద్వారా శక్తిపాతము అని చెప్తాం. అంతేకాదు హిందూ హృదయ సామ్రాట్ అని మనం పిలుచుకుంటాం. హిందూ సామ్రాజ్య స్థాపకుడు అని చెప్పుకుంటాం. ఎవరు? ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిని మనం. అలాంటి ఛత్రపతి శివాజీ మహారాజు కూడా ఇలాంటి గొప్పనైనటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వంగా తీర్చిదిద్దబడాడంటే ఆయనకి 2 గురువులు ఉన్నారు. అందరికీ మొట్టమొదటి గురువు తల్లే. అట్లాగా శివాజీ గారి కూడా జిజియాబాయి మొదటి గురువు అయితే ఛత్రపతి శివాజీగా మారడానికి ఆయనకు మార్గదర్శనం చేసినటువంటి వ్యక్తి సమర్థ రామదాసుల వారు, శివాజీ యొక్క గురువు. సమర్థ రామదాసుల వారి యొక్క మార్గనిర్దేశనంలోనే ఛత్రపతి శివాజీ అంత గొప్ప స్థాయికి ఎదిగాడు. మనం చూస్తూ పోతే చాలా పెద్ద లిస్టు ఉంది. ప్రతి ఎంతటి గొప్పవాడైనా ఆయనకు ఒక గురువు అనేటటువంటి వాడు ఉంటాడు.
ఎవరికి గురువు ఉన్నారో జీవితంలో వారు విజయాలు పొందారు, లక్ష్యాలను చేరుకున్నారు. కాబట్టి మోక్షాన్ని పొందాలన్నా గురువే కావాలా. గరుడ పురాణం చెబుతుంది, నీవు ఏం చేసినా ముక్తి పొందలేవు. నువ్వు ముక్తి పొందాలి అంటే జ్ఞానం వల్లనే నీకు ముక్తి లభిస్తుంది. జ్ఞానాత్ ఏవతు కైవల్యం, జ్ఞానాత్ ఏవతు కైవల్యం. నీవు కైవల్యం పొందాలంటే ఒకటే ఒక మార్గం రా, నువ్వు జ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞానమే నీకు ముక్తిని మోక్షాన్ని కలిగిస్తుంది. మరి జ్ఞానం రావాలంటే ఎవరికి వస్తుంది? గురు శరణాగతి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు, ఎవరికి శ్రద్ధ ఉంటుందో వాడికే జ్ఞానం వస్తుంది. శ్రద్ధ ఎవడికి వస్తుంది? ఎవడు గురువుని ఆశ్రయిస్తాడో వాడికే శ్రద్ధ వస్తుంది. ఎవడు గురువుని ఆశ్రయిస్తాడో వాడే ముక్తిని పొందగలుగుతాడు. కాబట్టి మోక్ష మార్గాన్ని, ముక్తి మార్గాన్ని అందించగలిగిన ఏకైక వస్తువు ఈ భూప్రపంచం పైన ఒక గురువు మాత్రమే. కాబట్టి దేవతలు కూడా గురువులను ఏర్పాటు చేసుకున్నారు, దేవతలు కూడా గురువులను అనుసరించారు. కాబట్టి దాన్ని మనం చూసి మనము కూడా గురువులను ఏర్పాటు చేసుకోవాలా. సమాజంలో ప్రతి ఒక్కరు కూడా చాలామంది గురువులు వచ్చారు. కాబట్టి గురువు అంటే ఎవరు, దానికి ఒక నిర్వచనం చెప్పారు. గురువు ఎలా ఉండాలి, ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఎలాంటి వ్యవహారం ఉండాలి అనేటటువంటిది కూడా శాస్త్రం మనకు చెప్పింది. కాబట్టి ఆ రకంగా ఒక గురువుని ఏర్పాటు చేసుకొని వారి మార్గనిర్దేశనంలో కనుక వెళ్ళినట్టయితే జీవిత లక్ష్యాన్ని సాధిస్తారు, ఛేదిస్తారు. గురువు లేకపోతే మోక్షము లేదు, గురువు లేకపోతే మార్గము లేదు. గురువు లేని విద్య గుడ్డి విద్య అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. మన చిన్నప్పటి నుంచి మనం వింటూ వస్తున్నాం. కాబట్టి చుక్కాని లేని ఓడ, హృదయం లేని శరీరము, చిప్పు లేనటువంటి పరికరము ఎట్లాగైతే నిరర్థకమో అట్లాగే గురువు లేనటువంటి జీవనము కూడా నిరర్థకమైనటువంటిది, నిస్సారమైనటువంటిది, సారము లేని జీవితంగా అది పరిగణించబడుతుంది. కాబట్టి సారవంతమైన జీవితం మీద ఉండాలి అన్నా, ఈ మానవ శరీరము సార్థకం కావాలన్నా మనం చేయాల్సిన మొట్టమొదటి పని మనం గురువుని ఎంచుకోవాలా, గురువును చేర్చుకోవాలా, గురువు కేంద్రంగా ఉండాలా. కానీ దౌర్భాగ్యమైన విషయం ఏంటి అంటే గురువుని ఎంచుకుంటున్నారు, వారానికి ఒక గురువు మారుస్తున్నారు. సోమవారం ఒక గురువు, మంగళవారం ఒక గురువు, బుధవారం ఒక గురువు. ఫలానా గురువు దగ్గరికి వెళ్ళాము, ఆ గురువు దగ్గర మన సమస్య చెప్పుకున్నాం. స్వామి 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 నా కుమారుడికి వివాహం కావడం లేదు, ఇబ్బంది ఉన్నది, అన్యతా శరణం నాస్తి త్వమేవ శరణం మామ అని గురువు దగ్గర పోయి పడితే ఆ గురువు ఇది చేయి అది చేయి అని చెప్పినప్పుడు వీళ్ళు అనుకున్న సమయ పరిధిలోపు కొడుకు వివాహం కాకపోతే ఆ గురువు వేస్ట్, ఆ గురువులో శక్తి లేదు, అయిపోయింది. ఇంకో గురువును పట్టుకుంటారు. అక్కడ కూడా పని కాలేదు, ఇంకో గురువును పట్టుకుంటారు. అంటే పూటకో గురువును మార్చేటటువంటి పద్ధతి ఈరోజు సమాజంలో వచ్చింది. ఇది కీడు చేసేటటువంటిది, మేలు చేసేటటువంటిది కాదు. కాబట్టి పాల ముంచినా నీట ముంచినా ఒక్కసారి ఒక గురువును మనం ఎంచుకున్నామంటే కొన ఊపిరి దాకా గురువును మనము మార్చకూడదు. ఇతర గురువులను గౌరవించొద్దు అని శాస్త్రం చెప్పట్లే, ఇతర గురువులను నీవు అనుసరించొద్దు అని శాస్త్రం చెప్పట్లే, ఇతర గురువులను భగవంతును సమానంగా చూడొద్దు అని చెప్పట్లే. కానీ నీకంటూ ఒక గురువు ఉండాలా. ఆ జీవితంలో నువ్వు పుట్టిన నాటి నుంచి కొన ఊపిరి దాకా ఆ ఒక్క గురువునే గట్టిగా పట్టుకోవాలా, గురువు మాటనే వేదంగా స్వీకరించాలా. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనే ఒక శరణాగత భావనతో మనం గురు శుశ్రూష చేసి గురువును ఆశ్రయించి గురువు మాటని వేదంగా భావించి ఆ ఒక్క గురువును పట్టుకోవాలా. పూటకో గురువును, వారానికో గురువును, పండుగకో గురువును మార్చకూడదు. అది మన ధర్మంలో లేదు. రాముడు 190 మంది గురువులను పెట్టుకోలే, కృష్ణుడు 190 మంది గురువులను పెట్టుకోలే. అనేక మంది గురువులను పూజించడం, గౌరవించడం తప్పు కాదు. నీకంటూ గురువు ఒక్కడే ఉండాలా, చివరి దాకా ఆ గురువునే పట్టుకోవాలా. ఇది మనం అందరం గుర్తించదగినటువంటి విషయం. సనాతన ధర్మం యొక్క మూలమే కర్మ సిద్ధాంతం. మన ధర్మమే కర్మ సిద్ధాంతం పైన నిలబడి ఉన్నది. కర్మ సిద్ధాంతం అనేది బేస్ ఆఫ్ సనాతన ధర్మ. కర్మ అంటే మనం చేసేటటువంటి పనులు. మనకు వాంగ్మయంలో మన సనాతన ధర్మంలో కర్మను 3 రకాలుగా విభజించారు. ఒకటేమో సంచిత కర్మలు అంటారు, మరొకటి ప్రారబ్ధ కర్మలు అంటారు,
ఇంకొకటి ఆగామి కర్మలు అని చెప్పడం జరుగుతుంది. మనకు సంచిత కర్మలు అని అంటే కూడగట్టుకున్నటువంటివి అని అర్థం. సంచితము అంటే కూడగట్టుకోవడం. ఎక్కడి నుంచి కూడగట్టుకున్నవి? గత జన్మల్లో చేసినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఒక దగ్గర కూడగట్టుకొని వాటిని కొంత పార్ట్ను తీసుకోవడం. మన ఇది సంచిత కర్మలు కూడగట్టుకోవడం అనేది మొత్తం కూడా. రెండవది ఏదైతే మనం ప్రారబ్ధ కర్మ అని చెప్పామో, ఈ ప్రారబ్ధ కర్మ అనేటటువంటిది కూడగట్టుకున్నటువంటి దాంట్లో కొన్ని మనము దాన్ని అనుభవిస్తాం. ఇప్పుడు ఏదైతే సుఖాలు, దుఃఖాలు, కష్టాలు, నష్టాలు అనుభవిస్తున్నామో గత జన్మలో చేసినటువంటి కూడగట్టుకున్నటువంటి కర్మల ద్వారా వచ్చిన పుణ్య పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. సో దాన్ని మనం ఏమంటాము అంటే ప్రారబ్ధ కర్మ అని చెప్పడం జరుగుతుంది. ఇక ఆగామి కర్మ అంటే ఇప్పుడు చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన మంచి చెడుల ఫలితాలు అనుభవించాల్సిందే కదా. ఇవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి ఎప్పటికీ నెక్స్ట్ జన్మకు. వాటిని ఆగామి కర్మ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి గత జన్మలో చేసినటువంటి కర్మల ఫలితము ఒకటి, గత జన్మలో చేసిన కర్మల ఫలితంగా ఆధారంగా ఇప్పుడు అనుభవిస్తూ ఉండడం ఒకటి, ఇప్పుడు చేసిన కర్మ ఫలితాన్ని మళ్ళీ నెక్స్ట్ జన్మలో అనుభవించడం అనేటటువంటిది ఒకటి. ఆ రకంగా మనకు సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు అని చెప్పడం జరిగింది. ఈ కర్మల్లో మళ్ళీ ఎలా కర్మలు జరుగుతాయి అంటే 3 రకాలుగా మళ్ళా కర్మలు జరుగుతాయి. వాటిని మనము మనస, వాచ, కర్మణ అని చెబుతూ ఉంటాం. అంటే మనసు ద్వారా కర్మలు జరుగుతూ ఉంటాయి. మాట ద్వారా, వాచ అంటే పలుకు, మాట ద్వారా కర్మ చేస్తూ ఉంటాము. శరీరం ద్వారా కూడా కర్మ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ 3 ద్వారా చేసిన కర్మలు ఏవైతే ఉంటాయో తదనుగుణంగా ఫలితాలను మనం అనుభవిస్తాము. ఉదాహరణకు మీకు అనుమానం రావచ్చు, ఏంటి మనసు ద్వారా కర్మ ఎట్లా చేస్తాము? అంటే శరీరం ద్వారా కర్మ చేయొచ్చు, మనసు ద్వారా ఎట్లా చేస్తాము అంటే మనం ఇక్కడే ఉన్న లోపల మన మనసు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. అంటే అవి కూడా కర్మల కిందికి వస్తాయి. ఏ కర్మల కిందికి వస్తాయి? మానసిక కర్మల కిందికి వస్తాయి. ఉదాహరణకు అనుకుందాము, మార్గం వెంబడి ఒక మాతృమూర్తి వెళుతుంది అనుకోండి. ఆ మాతృమూర్తిని చూసి నువ్వు మనసులో వికారాన్ని తెచ్చుకొని వికారమైనటువంటి భావన నీవు పొంది ఉన్నట్టయితే, ఆ మాతృమూర్తి గురించి గనక తప్పు ఆలోచన నీ మనసులో వచ్చినట్టయితే అదేమవుతుంది? మానసిక కర్మ, ఏది పాపకర్మ కిందికి జమ కట్టబడుతుంది మనసు ద్వారా. ఉదాహరణకు మనం మార్గ మధ్యంలో వెళుతూ ఉన్నాం అనుకోండి, వెళుతూ ఉంటే బైకర్ ఎవరైతే ఉన్నాడో అనుకోకుండా స్కిడ్ అయి కింద పడిపోయాడు. మనం చాలా దూరంగా ఉన్నాము, వెళ్ళి ఆయనకు మనము హెల్ప్ చేసే పరిస్థితిలో మనం లేము. కానీ దూరం నుంచి చూస్తున్నటువంటి మనము ఆ కింద పడిన వెంబడి అయ్యయ్యో పాపం కింద పడ్డాడే అని మనస్సులో ఒక రకమైన భావన మనకు వచ్చింది అంటే మానసికంగా మీరు పుణ్యం చేసినట్టే. కాబట్టి ఆ మనసు ద్వారా చేసిన పుణ్యాలు, పాపాలు మనసు ద్వారానే అనుభవించాలి. మళ్ళీ ఎట్లాగా మనం చెప్తూ ఉంటాం, ఏమండి నేను తెలిసి ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరికి కీడు చేయలేదు, కానీ అన్ని కష్టాలు నాకే వస్తాయి ఎందుకో అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు నీవు చేయలేదేమో, తెలుసో తెలియకనో ఇప్పుడు నీ ద్వారా తప్పు జరగలేదేమో మనం చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాము? సంచిత కర్మ అని చెప్పుకున్నాం. అంటే పూర్వజన్మలో చేసిన కర్మలు ఉన్నాయి కదా, వాటిని ఇప్పుడు అనుభవించాలి అని మనం చెప్తున్నాం కదా. అట్లాగా పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఆధారంగా నీకు ఎన్నో రకాలైనటువంటి కష్టాలు నీకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రకృతి ఏది దాచుకోదు, ఏది ఉంచుకోదండి. మనం ఏది ఇస్తే దాన్ని 2 తిరిగి ఇస్తుంది. అది స్పెషాలిటీ, ప్రకృతి యొక్క స్పెషాలిటీ. నీవు ఇచ్చినంతే తిరిగి ఇవ్వదు, దాన్ని డబుల్ చేసి తిరిగి ఇస్తుంది. పాపమైనా డబుల్ చేసి రీబ్యాక్, పుణ్యమైనా డబుల్ చేసి మళ్ళీ నీకు తిరిగి అందిస్తుంది. ఏది ఉంచుకోదు, ఉన్నది ఉన్నట్టు తోసేస్తుంది అనమాట ప్రకృతి అనేటటువంటి. అంటే మనం కర్మ విషయంలో అంటా ఉంటాం భగవంతుడికే తప్పలేదు కర్మ అనుభవించడం అని. అట్లా మనకి ఎక్స్క్యూజెస్ లేవా గురువు గారు? ఏ విధంగానైనా కర్మ నుంచి తప్పించుకోలేమా? ఏ రకమైన మార్గం లేదు, కానీ ఉపశమనం కూడా లేదా? పూర్తిగా నిర్మూలించడానికి వీలు లేదు, తీవ్రతను తగ్గించవచ్చు. ఎందుకంటే ఇది మానవ శరీరాన్ని ఎత్తిన భగవంతుడికి కూడా కర్మ వదలలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మహాభారతంలో భీష్మ పితామహుడు ఉన్నారు. భీష్మ పితామహుడు ఎంత ధర్మబద్ధంగా జీవనాన్ని కొనసాగించాడు అంటే
ఆయనంతటి గొప్ప కొడుకు ఈ భూమిపైనే లేడు అని మనం చెప్పవచ్చు. ఎందుకొరకంటే తండ్రి కొరకు తన జీవితాన్ని త్యాగం చేశాడు భీష్మ పితామహుడు. తండ్రి ఒక అమ్మాయిని మత్స్యగంధిని చూడడము, ప్రేమించడము, ఆమెను పెళ్లి చేసుకోవాలని ఆయన శంతన మహారాజు ఆయన సంకల్పించుకోవడము, ఆ ఎవరైతే ఈ అమ్మాయిని ప్రేమించాడో వాళ్ళ తండ్రి నీకు ఆల్రెడీ ఒక సంతానం ఉంది కాబట్టి మా అమ్మాయికి సంతానం పుడితే అప్పుడు రాజ్య భారం ఎవరికి వెళుతుంది, నీకే ఇస్తానంటే కుదరదు అంటే ఇవన్నీ ఎందుకు బాధారాబందీలు అని చెప్పి భీష్మ పితామహుడు, అందుకే భీష్మ ప్రతిజ్ఞ అంటాం మనం, దానికి పేరే పడ్డది భీష్మ ప్రతిజ్ఞ అని. ప్రతిజ్ఞ చేశాడు. ఏం చేశాడు? నా జీవితంలో నేను పెళ్లి చేసుకోను, ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోతాను, నాకు పెళ్ళై పిల్లలైతే కదా ఇవన్నీ సమస్యలు, కాబట్టి నేను పెళ్ళే చేసుకోను అని చెప్తాడు. అంటే తండ్రి కొరకు తన యొక్క జీవితాన్ని సుఖ సంతోషాలను తృణప్రాయంగా వదులుకున్నటువంటి మహానుభావుడు, మహామూర్తి. అటువంటి భీష్ముడు కూడా ఏమైపోయింది? అంపశయ్య పైన పడుకున్నాడు. ఎన్ని బాణాలు! తాను అల్లారు ముద్దిగా తన తొడలపైన కూర్చొని గోరుముద్దలు తినిపించినటువంటి అర్జునుడే, ఆ అర్జునుడి బాణాలు తగిలే ఆయన ఆ యొక్క యుద్ధ భూమిలో పడిపోవాల్సి వస్తుంది. అంటే అంత ధర్మంగా నడుచుకున్నటువంటి వ్యక్తికే ఇది విషయం. ఏం పాపం చేశాడు అంటే, ఒకానొక జన్మలో ఆయన సీతాకోక చిలుక ఉంటుంది కదా, సరే కొన్ని సందర్భాల్లో సీతాకోక చిలుక, ఇంకో సందర్భం ఇంకో జీవి చెప్పారు, కానీ విషయం దానిలో ఉన్న పరమార్థం మనం గ్రహించాల. అయితే అప్రయత్నంగానే ఒక ముళ్ళును తీసుకొని సీతాకోక చిలుకకు కుచ్చుతూ కూర్చున్నాడట. కాబట్టి ఆ రకంగా చేయడం వల్ల ఎన్నిసార్లు ఆయన కుచ్చడం జరిగిందో అన్నిసార్లు ఆ బాణాలు తన శరీరంలో కుచ్చుకొని పోయినాయి. కాబట్టి కర్మ అనేది ఎవడైనా అనుభవించి తీరాల్సిందే అనేటటువంటిది. కొన్ని మనం చెప్తాము అంటే పూర్వజన్మలో చేసింది ఇప్పుడు అనుభవిస్తాము, మరి ఈ జన్మలో చేసింది వచ్చే జన్మ అని చెప్పుకున్నాము, మరి ఈ జన్మలో ఇదే జన్మలో అనుభవించే అవకాశం ఉందా అంటే అది మనము దశరథుని విషయంలో మనం చూస్తాము. దశరథుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయనకు శబ్దభేది అనేటటువంటి విద్య ఉండేది. అంటే ఎక్కడైతే శబ్దం వినిపిస్తే ఆ శబ్దం ఎక్కడి నుంచి వినిపిస్తుందో ఇక్కడి నుంచే బాణం వేసి సరిగ్గా లక్ష్యానికి బాణం సంధించేటటువంటి వాడు. అంటే శబ్దభేది, కళ్ళతో చూడకుండా అక్కడికి వెళ్లకుండా కేవలం చెవుల ద్వారా శబ్దాన్ని విని అది ఎన్ని కిలోమీటర్ల దూరం నుంచి వస్తుంది, శబ్దం ఏ దిక్కులో నుంచి వస్తుంది, ఎంత ఎత్తులో నుంచి వస్తుంది, సరిగ్గా ఎంత దూరంలో ఉన్నారనేది ఆ శబ్దము ద్వారా గ్రహించి సరిగ్గా లక్ష్య ఛేదన చేయడం. అట్లాగా ఒకానొక సందర్భంలో శ్రవణుడు అని మనం పేరు వింటాం. తల్లిదండ్రులు ఇద్దరు గుడ్డివాళ్ళు, కళ్ళు కనిపించవు, వాళ్ళిద్దరిని కావడిలో పట్టుకొని ఒక కావడి తల్లిని ఒక దగ్గర తండ్రిని కూర్చోబెట్టుకొని వెళుతూ ఉంటే వాళ్ళిద్దరు మార్గ మధ్యమంలో దప్పిక అయింది అని అడిగితే వాళ్ళ దాహార్తిని తీర్చడానికి దగ్గరలో ఉన్న సరస్సు దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకోవడానికి వెళుతూ ఉన్నప్పుడు ఆ కుండ నీళ్లలో ముంచినప్పుడు వచ్చిన శబ్దం ఏదైతే ఉంటుందో అది పొరపడి ఏదో జీవి నీళ్లు తాగడానికి వచ్చినట్టుంది అని భావించి నీళ్ల శబ్దం వస్తుంది, అంటే ఏదో జీవి నీళ్లు తాగడానికి వచ్చింది అని చెప్పి పొరపడి ఆ దశరథ మహారాజు ఎక్కడైతే ఆ శబ్దం వస్తుందో అక్కడ బాణాన్ని సంధిస్తాడనమాట. అలా సంధించినప్పుడు ఆ బాణము కుచ్చుకున్న వెంబడే ఆర్తనాదాలు వినిపిస్తాయి. అయ్యో మనిషి అరుస్తున్నాడే, పొరపాటున నా బాణం జీవి అనుకున్నాను, మనిషికి తగిలింది అని చెప్పి దగ్గర వెళ్ళి చూస్తే శ్రవణ కుమారుడు ఉంటాడు. తల్లిదండ్రుల కొరకు నీళ్లు తీసుకెళ్ళడానికి వస్తే ఆ రకంగా ప్రాణాపాయ స్థితిలోకి వస్తాడు. ఆయన చెప్తాడు, సరే నా బాధ ఇక్కడ ఉన్నని కానీ నా తల్లిదండ్రులు నా కొరకు ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళకి నీళ్ళు ఇవ్వండి అని చెప్తే ఆయన అక్కడనే ఉంచి ఆ నీళ్లు తీసుకెళ్ళి తల్లిదండ్రులకు ఇస్తే వాళ్ళు కూడా ఎంతటి శక్తి అంటే ఆ అడుగు శబ్దాలు అయితే ఉంటాయో ఆ జాడ శబ్దాలను విని నీవు మా కుమారుడవు కాదు, ఎవరు నీవు అని ప్రశ్నిస్తారు ఆయన తల్లిదండ్రులు. ఆయన ఇక వేరే గతి లేక ఉన్నది ఉన్నట్టు చెప్తాడు. అప్పుడు ఆ తల్లిదండ్రులు శపిస్తారు దశరథుని. ఏమని? ఏ పుత్ర శోకంతో, పుత్రుడు మాకు దూరమై ఏ శోకంతో మేము ఇప్పుడు బాధను అనుభవించి మా ప్రాణాన్ని ఇప్పుడు మేము త్యజిస్తున్నామో అదే పుత్ర శోకంతో నీ ప్రాణత్యాగం జరుగుగాక అని శాపం ఇస్తారు. అదే జన్మలో చేసిన పొరపాటుకు ఏమైపోయింది? విశ్వామిత్రుడు వచ్చి రామ లక్ష్మణులను
యాగ సంరక్షణ కొరకు తీసుకెళ్ళడానికి విశ్వామిత్రుడు వచ్చినప్పుడు రాముడు అంటే అమితమైన ప్రేమ దశరథుడికి. పంచప్రాణాలు అంటారు కదా, అంత పంచప్రాణాల కంటే ఇంకెక్కువ ఏమని ఉంటే అంత ప్రేమ రాముడు అంటే దశరథుడికి. ఆ అడవికి రాముడి తీసుకెళ్తే రాముడు దూరమైపోయాడనే ఒక బాధతో మంచానికి పడి ప్రాణాలు వదులుతాడు దశరథుడు. అంటే అప్పుడు చేసినటువంటి కర్మ అదే జన్మలో ఆయన దానికి ఫలితాన్ని అనుభవించాల్సి వచ్చిందనమాట. ఆ రకంగా మనకు కర్మ అనేటటువంటిది గత జన్మది ఇప్పుడు అనుభవిస్తాం, ఇప్పుడు దీన్ని వచ్చే జన్మలో అనుభవిస్తాం, ఈ జన్మలో ఇప్పుడే అనుభవించేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ తప్పించుకోలేమా అని మీరు అడిగినటువంటి ప్రశ్నకు తీవ్రతను తగ్గించవచ్చు, సమూలంగా నిర్మూలించడానికి కుదరదు. కర్మ నుంచి ఎలా అంటే ఆ దానికి మనం చేసేటటువంటి సత్కర్మలు ఏవైతే ఉన్నాయో, పూజలు, యజ్ఞాలు, దానాలు, తపస్సు, వ్రతాలు, నోములు, ఇవన్నీ కూడా మనకు గొడుగు లాంటివి. మనం పూజ చేస్తే ఫలితం వస్తుందా అంటే తప్పకుండా అది గొడుగుల రక్షణ కవచంలా మనకు ఉంటుంది. గురుగారు, పవర్ ఆఫ్ లలిత సహస్రనామాలు ఒకసారి గుర్తు చేసుకుందామండి. లలితా సహస్రనామము చదివేటటువంటి వాళ్లకు బహుశా ఇది చిరు పరిచితంగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఒక శ్లోకము ఇది మనకు ఫలశ్రుతిలో వస్తుందన్నమాట. లౌకిక ధ్వచనాన్ ముఖ్యం విష్ణునామాను కీర్తనం, విష్ణునామ సహస్రాశ శివనామైకముత్తమం, శివనామ సహస్రాశ దేవ్యా నామైకముత్తమం. ఇది లలితా సహస్రనామంలో ఉన్నటువంటిది, ఇదేదో వేరే ఎక్కడి నుంచో ఉన్నటువంటిది కాదు. అంటే దీని అర్థం ఏమిటి అంటే లౌకిక ధ్వచనాన్ ముఖ్యం. లౌకిక వచనములు, లౌకిక వచనములు అంటే పిచ్చాపాటిగా మనం ఏదైతే మాట్లాడుకుంటామో అటువంటి మాటలు. ఏదో పెళ్ళికి పోయామనుకోండి, మీ చీర బాగుంది ఎక్కడ కొన్నారు, మీ చెవి కమ్మలు బాగున్నాయి ఎక్కడ కొన్నారు, మీ గాజులు బాగున్నాయి ఎక్కడ కొన్నారు, ఇటువంటివి. మనం వెళ్ళింది ఎక్కడ వెళ్ళి ఉంటాము, సీతారామ కళ్యాణానికి వెళ్ళి ఉంటాము. సీతారామ కళ్యాణానికి వెళ్ళి కలుసుకున్న నరుగులు చీర గురించో, కమ్మల గురించో, గాజుల గురించో, ఇంకా దేని గురించో మాట్లాడుకుంటూ కూర్చున్నారనుకోండి, ఆ కళ్యాణం చూసిన ఫలితం మనకు వస్తుందా? రాదు. అంటే మనం ఏ వచనాలు మాట్లాడుకుంటున్నాం అక్కడ? లౌకిక వచనాలను మాట్లాడుకుంటున్నాం. అంటే లోక మాటలు, లోకులు ఆడేటటువంటి మాటలు మనం మాట్లాడుకుంటున్నాం. సో అటువంటి మాటలు ఎన్ని మాట్లాడినా, ఎన్ని గంటలు మాట్లాడినా, ఎన్ని యుగాలు మాట్లాడినా దాని నుంచి ఎలాంటి లాభం లేదు. ఇంకా పైపెచ్చు నష్టమే ఉన్నది. ఆ యొక్క మాటల్లో అనుకుందాం, పక్కనున్నాడు నుంచి ఆమె అట్టు ఈమె ఇట్టు అని ఆడిపోసుకున్నాం అనుకోండి, దాని నుంచి ఏమవుతుంది? మాట ద్వారా పాపాన్ని మూట కట్టుకున్నాం, మళ్ళీ ఆ కర్మ స్థిరంగా ఉండిపోతుంది. అది ఎక్కడో అప్పుడు మళ్ళీ ఆ బాధ అనుభవించాల్సిందే. కాబట్టి లౌకిక వచనాల వల్ల మనకు నష్టాలే ఉన్నాయి, లాభాలు అయితే లేవు. కాబట్టి లౌకిక వచనాలు మీరు మాట్లాడేదానికన్నా ఏం చేయమని చెప్తుంది శాస్త్రం మనకు? లలితా సహస్రనామం అంటే లౌకిక వచనాన్ ముఖ్యం విష్ణునామాను కీర్తనం, విష్ణునామాన్ని కీర్తించండి అని చెప్తుంది. పిచ్చాపాటిగా మాట్లాడుకుంటే ఏం లాభం లేదు. కనీసం కొంతసేపు అయినా విష్ణునామాన్ని ఉచ్చరించు, నీకు ముక్తి కలుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఏం చెప్తున్నారు? విష్ణునామ సహస్రాచ, మనం విష్ణునామాలు 1000 సార్లు పలికామనుకోండి, విష్ణు సహస్రనామాలు అంటాం. ఆ రకంగా విష్ణువు గురించి 1000 సార్లు మనం జపిస్తే విష్ణునామ సహస్రాశ శివనామైకముత్తమం. అంటే విష్ణునామం 1000 సార్లు చదివితే శివనామైకముత్తమం అంటే శివుడి నామ ఒక్కసారి శివుడి నామాన్ని పలికితే ఎంత పుణ్యం వస్తుందట? 1000 సార్లు విష్ణునామాన్ని పలికిన పుణ్యం మన ఖాతాలో జమ అవుతుందట. శివనామైకముత్తమం. మళ్ళీ ఏం చెప్తున్నారు? శివనామ సహస్రాశ. అలాంటివి శివుడి నామాలు 1000 సార్లు చదివామనుకోండి, అంత పుణ్యము దేనివల్ల మాత్రం వస్తుందంటున్నారు? దేవ్యా నామైకముత్తమం. అమ్మవారి నామం ఒక్కసారి శ్రీమాత్రే నమః అని ఒక్కసారి పలికామంటే 1000 సార్లు శివనామాన్ని పలికినటువంటి పుణ్యం వస్తుంది. ఆ 1000ని 1000 చేస్తే విష్ణునామాన్ని పలికితే ఎంత పుణ్యమో అంత పుణ్యం వస్తుంది అని మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి శాస్త్రం ఏం చెబుతుంది అంటే నోటి వెంబడి అమ్మవారి నామము ఉచ్చరించబడాలి అంటే 1,00,00,000
కోట్ల జన్మల్లో పుణ్యాన్ని కూడగట్టుకొని ఉండాలట. ఇదేదో ఇప్పుడు మనం శ్రీమాత్రే నమః అనే నామాన్ని ఇప్పుడు పలుకుతున్నామంటే ఇప్పటికిప్పుడు మూటగట్టుకున్నటువంటిది కాదు. కొన్ని కోట్ల జన్మలలో మనం కూడగట్టుకున్న పుణ్య ఫలిత ఆధారంగా ఇప్పుడు నోటి వెంబడి అమ్మనామాన్ని ఉచ్చరించాలనే స్పృహ మనకు కలుగుతుందట. అంటే ఈ ఒక్క పదము నోటి వెంబడి రావాలంటే అన్ని కోట్ల జన్మల పుణ్య ఫలితము కూడగట్టుకుంటే కానీ సాధ్యపడదు అని మనకు వాంగ్మయాలు మనకు చెబుతూ ఉన్నాయి. కానీ దౌర్భాగ్యకరమైనటువంటి విషయం ఏమిటి అంటే నోటి వెంబడి భగవన్నామం త్వరగా రాదు. వాడి ఆలోచన అంతా వేరుగానే ఉంటుంది, వాడి ధ్యాస అంతా వేరు వైపు ఉంటుంది, భగవంతుని వైపు ఉండదు. అందుకే జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు మనకు మోహముద్గరము అనేటటువంటి ఒక స్తోత్రాన్ని అందించారు. దాని భజ గోవిందం పేరిట చాలా అందరికీ ప్రాచుర్యంలో ఉన్నది. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతి అని మనం ప్రారంభం చేస్తారు. అందులో ఒకానొక శ్లోకంలో చెప్తారు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు. ఏం చెప్తారంటే, నీవు బాల్యంలో ఉన్నప్పుడేమో కొన్ని రకాల సమస్యలతో సతతం అయిపోయినావు, ఆటల్లో దాంట్లో మునిగిపోయినావు. నువ్వు యుక్త వయస్సు వచ్చినప్పుడేమో యుక్త ప్రేమ అని, కుటుంబం అని, భార్య అని, భోగ లాలసాల్లో మునిగిపోయినావు. తర్వాత వృద్ధాప్యం వస్తుంది. వృద్ధాప్యం వచ్చినప్పుడు వృద్ధాప్య సమస్యలు కొన్ని ఉంటాయి. చెవులు వినిపించవు, మాట సరిగ్గా రాదు, నడవడానికి చేత కాదు, తిన్నది అరగదు, ఎన్నో రకాలైన సమస్యలు వస్తాయి. భగవంతుని స్మరిద్దామంటే ఓపిక ఉండదు, దేవుణ్ణి దర్శించుకుందామంటే కాళ్ళు పడిపోయి ఉంటాయి, నడవడానికి చేత కాదు, మెట్లెక్కడానికి చేత కాదు. పోని కళ్ళతో భగవంతుని దర్శించుకుందామా అంటే చత్వారము కళ్ళకు వచ్చినటువంటి ఇబ్బంది వల్ల దూరం నుంచి భగవంతుడు మసకగా అనిపిస్తాడు, భగవంతుని కూడా చూడలేనటువంటి పరిస్థితి. కళ్ళున్న భగవంతుని చూడలేం, నోరున్న భగవంతుని కొలవలేం, కాళ్ళున్న భగవంతుని చెంత వెళ్ళలేం. ఇలాంటి స్థితిలో ఉంటావు. మరి భగవంతుని ధ్యానించేది ఎప్పుడు నీవు అని జగద్గురుల వారు ప్రశ్నిస్తారు. అంతర్మథనము అంటారు, ఆత్మచింతన అంటారు. ప్రతి ఒక్కరు ఆత్మచింతన చేసుకోవాలి. నిజంగా మన జీవితంలో మనం ఎంత భగవంతుని కొలుస్తున్నాము, ఎంత భగవంతుని ఆరాధిస్తున్నాము అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయము. అది అందరికీ వచ్చేటటువంటిది కాదన్నమాట. ఉదాహరణకు చెప్పాలంటే, ఒక వ్యక్తి పెద్ద ధనవంతుడు, అవసాన దశ వచ్చేస్తుంది, ఆయన నోటి వెంబడి భగవన్నామం పలికిస్తే మోక్షాన్ని పొందుతాడు అనేది గరుడ పురాణం మనకు చెబుతుంది. కాబట్టి అజామినుడు అనేటటువంటి వాడు అంత దుర్మార్గుడైనప్పటికీ ఆయన కొడుకు పేరు నారాయణ అని ఉంటుంది. అవసాన దశలో కొడుకును పిలుస్తాడు, నారాయణ నారాయణ అని పిలుస్తాడు. అంటే భగవన్నామాన్ని ఉచ్చరించాడు కాబట్టి అటు యమదూతలు ఇటు విష్ణుదూతలు కొట్లాడతారు, వీడు నావాడంటే కాదు నావాడు అని చెప్పి. యమదూతలు మావాడంటారు, విష్ణుదూతలు వచ్చి మావాడు అంటారు. అప్పుడు విష్ణుదూతలు చెప్తారు, అయ్యా వీడు మీవాడు కావడానికి వీల్లేదు, ప్రాణ ఉత్క్రమణ సమయంలో వీడు నారాయణ నారాయణ, లేదు వాడు కొడుకు పేరు నారాయణ కాబట్టి ఉచ్చరించాడు, అది లెక్క కుదరదంటే కొడుకు ఉండని కాక ఎవరైనా ఉండని కాక ఆయన నోటి నుంచి నారాయణ అనే పదం వచ్చింది, అదే పరమాత్మని నామచింతన చేశాడు కాబట్టి వీడు మావాడు, మేము విష్ణులోకానికి తీసుకెళ్తామని చెప్పి ఆ యొక్క యమదూతలను నెట్టివేయడం జరుగుతుంది. అట్లాగా భగవన్నామానికి ఉన్నటువంటి శక్తి ఆపాటిదన్నమాట. అలాంటి సందర్భంలో అవసాన దశలో వచ్చినటువంటి ఆ వ్యక్తి నోటి నుంచి భగవన్నామం రప్పించడానికి చాలా ప్రయత్నం చేస్తారు. ఆయన మంచం మీద పడుకుని ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా కూడా నోటి వెంబడి ఆయనకు మాటలు రావు. ఇటువంటి సందర్భంలో ఏం చేయాలని చెప్పి కొడుకు ఏం చేస్తాడంటే, ఆఖరికి నార ఉంటుంది కదా, ఆ నారని తీసుకొని ముందు ఇలా వేలాడదీస్తాడు. అంటే ఆయన తాపత్రయం ఏంటంటే, కనీసం దీన్ని చూపిస్తే, దీని పేరు పలికితేనైనా నారా అని పేరు చెప్పిన సగం పేరు పలికిన సగం పుణ్యమైన వస్తుంది, మా నాన్నకు అవసాన దశలో భగవంతుని స్మరించుకున్న పుణ్యం ఖాతాలో జమ అవుతుంది అని చెప్పి వాడు అలా చూయిస్తే ఎంత చూయించిన నోటికి నారా అని రాదు, దానికి ఇంకో పేరు చెప్తారు, నా వేరే రకమైన పేరు చెప్తాడు, నారా అనేటటువంటి పేరు రాదు. అంటే ఏంటి, మనం అప్పుడప్పుడే భగవన్ నామం తలుచుకోవాలంటే వచ్చేటటువంటిది కాదు, అది పూర్వజన్మ వాసన ఉండాలా, పూర్వజన్మలో ఆ యొక్క పుణ్యాన్ని మనం సంపాదించుకొని ఉండాలా, అప్పుడే మన నోటి వెంబడి భగవన్ నామం అనేటటువంటిది వస్తుంది. ఈ మధ్య కాలంలో చాలా పాపులర్గా చాలా విరివిగా
లలిత సహస్రనామాలు చదువుతా ఉన్నారు. రోజు చదువుతామండి అయినా కూడా మాకేం పుణ్యఫలం రావట్లేదండి అని. మీరు కూడా చాలా వినే ఉంటారు గురువుగారు. అంటే రెగ్యులర్గా చదివేటప్పుడు చేసే మిస్టేక్స్ ఏంటి, ఏం చేయకూడదు? ఇప్పుడు చాలా మంచి విషయం మీరు అడిగారు. సామూహికంగా లలితా సహస్రనామ పారాయణాలు చేస్తూ ఉంటారు. కానీ విచారకరమైన విషయం ఏమిటి అంటే, నేను ఇంతకుముందు చెప్పాను, ఏదైనా గురువు తప్పనిసరిగా అవసరం అని చెప్పి. నేను టేప్ రికార్డు పెట్టుకొని వింటాను, లేదా ఫోన్లో వింటాను, అలా మొబైల్లో వింటాను, అట్లా విని నేర్చుకుంటాను అంటే అది అలా చేసేటటువంటిది కాదు. విద్య అనేటటువంటిది ఎప్పుడు కూడా గురుముఖతఃనే విద్యను అభ్యసించాలి. దానికే విలువ అనేటటువంటిది ఉంటుంది, పవిత్రత ఉంటుంది, శక్తి అనేటటువంటిది ఉంటుంది. ఇప్పుడు పారాయణం చేసే సమయంలో ఎన్నో రకాల తప్పులు చదువుతూ ఉంటారు. ఎక్కడ దీర్ఘం ఉండకూడదో అక్కడ దీర్ఘం లాగుతూ ఉంటారు. ఎక్కడ దీర్ఘం అవసరం లేదో అక్కడ దీర్ఘం ఉపయోగిస్తూ ఉంటారు. ఎక్కడైతే అక్షరాన్ని సగానికి ఆపేయాలో అక్కడ సగానికి ఆపేయరు. కాబట్టి ఉచ్చారణ అనేటటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. ఒకవేళ మనం చెప్పేటప్పుడు ఉచ్చారణ దోషాలు వచ్చాయంటే మనం లలితా సహస్రనామం చదివిన పుణ్యం అటుండుగాక మనము పాపాన్ని మూట కట్టుకుంటాం, కష్ట నష్టాలను కొని తెచ్చుకుంటాం. ఉదాహరణకు చెప్పాలంటే మనకు దేవీ భాగవతం పేరు మీరు విని ఉంటారు. దేవీ భాగవతంలో అమ్మవారిని స్తుతించేటటువంటి ఒక 11వ అధ్యాయం, దేంట్లోనో మనకు నారాయణీ నమోస్తుతే అనేటటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఆ అధ్యాయంలో మనకు వస్తుంది. అందులో వృత్రప్రాణ హరే చైంద్రి నారాయణి నమోస్తుతే అనేది ఒక మంత్రం వస్తుంది. వృత్రప్రాణ హరే చైంద్రి అంటే వృత్తాసురుడు అనేటటువంటి వాడి ప్రాణాలను హరించినటువంటి ఓ ఇంద్రాణి నీకు నమస్కారం అని దాని యొక్క అర్థం. కానీ దాన్ని చదివేటటువంటి వాడు ఏం చేశాడు, గురుముఖత విద్య లేదు కాబట్టి ఆ చదవడంలో పొరపాటు చేశాడు. ఏం చేశాడు, వృత్రప్రాణ హరే చైంద్రి బదులు పుత్రప్రాణ హరే చైంద్రి అన్నాడు. చూడండి, వృత్రప్రాణ హరే చైంద్రికి పుత్రప్రాణ హరే చైంద్రికి ఎంత తేడా ఉన్నది అంటే, పుత్ర ప్రాణ హరే చైంద్రి, నా కొడుకు ప్రాణాలను హరించు తల్లి అని నీవే ప్రార్థించుకున్నట్టు అయిపోయింది. అంటే ఒక అక్షరము దోషంగా పలకడం వల్ల ఎంత అర్థం మారిపోతుందో, ఎంత అనర్థం జరుగుతుందో ఇది మనం తెలుసుకోవాలి. తెలియకుండా మనం పలికామనుకోండి, ఉదాహరణకు సత్యం వద ధర్మం చర, ఇది వేదం మనకు చెప్తున్నటువంటి సత్యం వద. కానీ చాలా మంది ఏదో ఆవేశంగా లేదా గట్టిగా సత్యం వద అంటుంటారు. అంటే సంస్కృతంలో వద అంటే వదతు, పలుకు, మాట్లాడు, చెప్పు అని అర్థం. సత్యం వద అంటే సత్యాన్నే పలుకుము అని సంస్కృత అర్థం దానికి. సత్యం వద అన్నాడు అనుకోండి, ఆ దాకు జట వచ్చేసింది. వద అంటే ఏంటి, నరకడము, సంహరించడము. సత్యం వద అని వేదం చెప్తుంది, సత్యం పలకవయ్యా అని వేదం చెప్తుంటే నీవేమి సత్యం వద, సత్యాన్ని చంపేయి అని నువ్వు పలుకుతున్నావు. అంటే ఒక్క జట తేడా అయితే అర్థం ఎంతగా పూర్తిగా మారిపోతుందో, అట్లాగే అక్షర దోషాలు పలకడం వల్ల దాని అర్థం మారిపోతుంది, స్వభావం మారిపోతుంది, మూలం మారిపోతుంది, మనము పొందే ఫలితం కూడా మారిపోతుంది. కాబట్టి నేను 10 సంవత్సరాల నుంచి చదువుతున్నానండి, 3 పూటలు చదువుతున్నానండి, అమ్మవారు నాకు కరుణించట్లేదండి అంటే నువ్వు చదువుతున్నావు యాంత్రికంగా, కానీ ఎంత సరిగ్గా చదువుతున్నావు అనేటటువంటిది ఒకవైపు, రెండవది ఎంత భక్తితో చదువుతున్నావు అనేది ఒకవైపు. కానీ అమ్మ అంత తొందరగా కనెక్ట్ కాదు గురుగారు. తప్పకుండా కనెక్ట్ అవుతుంది. ఎందుకు కనెక్ట్ కాదు? పరీక్ష పెట్టి అయితే వేదం శాస్త్రం చెబుతుంది అండి, స్టూడియోలో ఉన్నటువంటి వాళ్ళు చాలా ఆప్తులు ఉన్నారు, మంచి పరిచయం ఉంది, మంచి ర్యాపో ఉంది అనుకోండి, ఏమైనా చెప్తే అర్థం కాదా, నీకు బుద్ధి లేదా అంటాం వెంబడే. అంటే ఆ మాట అన్నామంటే వాడిని తక్కువ చూసినట్టు కాదు, అంత దగ్గరగా ఉన్నాడని, మనస్సుకు అంత దగ్గరగా ఉన్నాడని, అంత ఆప్తుడు అని దాని అర్థం. ఎవరు దగ్గరగా ఉంటారో వాళ్ళపైనే కోపడగలుగుతాం, ఎవరు దగ్గరగా ఉంటారో వాళ్ళనే ఒక మాట అనగలుగుతాం, ఎవరు దగ్గరగా ఉంటారో వాళ్ళ చెంతనే ఒక మాట చెప్పుకోగలుగుతాం, ఎవరు దగ్గరగా ఉంటారో వాళ్ళనే మనము ఇబ్బంది పెడుతూ ఉంటాం. కాబట్టి అమ్మవారు కూడా కష్టాలు పెడుతుంది, నష్టాలు పెడుతుంది అంటే చాలా స్వచ్ఛంగా నేరుగా అమ్మవారు చెప్తుంది, యు ఆర్ మై డియర్ అని చెప్పి. నీవు నాకు అత్యంత ఆప్తుడవు, 100 మంది ఉన్నా
నా బుక్లో ఉన్న లిస్టులో నీ పేరు మొదటలో ఉంది అని అమ్మవారు చెప్పకనే చెబుతుంది అని అర్థం. కాబట్టి జీవితంలో పరీక్షలు ఎప్పుడు వస్తున్నాయంటే, ఎప్పుడు కష్ట నష్టాలు మనకు ఎక్కువగా కలుగుతున్నాయి అంటే సింపుల్గా అర్థం చేసుకోండి, పరమాత్ముడికి మీరు దగ్గర అవుతున్నారు, పరమాత్ముడి అనుగ్రహం పొందడానికి అప్పుడు మీరు సరి అయిన మార్గంలో ఉన్నారు అని అర్థం. సూర్యాస్తమయం సమయంలో మనం చేయకూడని పనులు ఏమైనా ఉన్నాయా మన ధర్మాచరణలో? బోలెడు ఉన్నాయండి. మనం తెలియకుండా మా జీవితంలో, రోజువారీ జీవితంలో మేము చేసేవి ఇక నుంచైనా సరి చేసుకోదగ్గనివి. మన ధర్మశాస్త్రం మనకు చెబుతుంది ప్రదోష సమయం, సాయంత్రం అంటే ప్రదోష సమయం అంటారు, దాన్నే గోధూళి ముహూర్తం అని అంటారు. అంటే ఆవులు తిరిగి వచ్చేటటువంటి సమయము, అంటే పరమాత్ముడు ఇంటికి చేరే సమయము అని అర్థం. సో మనం ఎట్లా వాకింగ్ వెళ్తామో అప్పుడప్పుడు పరమాత్ముడు ఎక్కడైనా వాకింగ్ వెళ్ళినా కూడా ఆ సమయంలో మళ్ళీ తిరిగి గూడుకు చేరుకుంటాడట. అమ్మవారు ముఖ్యంగా అమ్మవారు ఆ సంధ్యా సమయంలో ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని శాస్త్రాలు మనకు చెబుతున్నాయి. అటువంటి సమయంలో మనం చేయకూడని పనులు ఏమిటి అనేది మన శాస్త్రము నిర్దిష్టంగా మనకు చెప్పింది. మనము గోళ్ళు కత్తిరించుకోవడము, ఆ రకంగా సంధ్యా సమయంలో గోళ్ళు కత్తిరించుకోకూడదు. సాయంత్రం పూట గనక నువ్వు వెంట్రుకలు కత్తిరించుకుంటున్నావంటే శాస్త్రం చెబుతుంది నీ ఆయుష్ను నీవే తగ్గించుకుంటున్నావు అని దానికి సంకేతం. కాబట్టి ఆయుక్షీణం అని శాస్త్రం మనకు చెప్పింది. కాబట్టి సాయంకాలంలో అలా వెంట్రుకలు కత్తిరించుకోవడం లాంటి పనులు చేయకూడదు. ఊడ్చడం అంటాం కదా, ఆ రకంగా శుభ్రత పరిశుభ్రత పనులు సాయంత్రం దీపం వెలిగించిన తర్వాత ఇంట్లో ఆవి సర్దడం, ఇవి సర్దడము, శుభ్రం చేయడము, మనము బ్రూమ్ పొరకట అంటారు మోటు భాషలో, ఆ పొరకట ఉపయోగం చేయకూడదు. అలా చేస్తే కూడా లక్ష్మి ఎలా రావాలనుకున్నదో అలాగే తిరిగి వెళ్ళిపోతుంది అని శాస్త్రం మనకు చెబుతుంది. ప్రత్యేకించి ఆ సమయంలో నిద్రపోకూడదు, ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకూడదు. తర్వాత ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే సంభోగ క్రియ చేయకూడదు. గరుడ పురాణం ప్రత్యేకించి దీని గురించి చెప్పింది. ఆ సమయంలో కనుక సంభోగ క్రియ చేస్తే దుష్టులైనటువంటి, వంశానికి కళంకం తెచ్చేటటువంటి, వంశాన్ని నాశనం చేసేటటువంటి సంతానం కలుగుతుంది అని శాస్త్రం చెప్పింది. కాబట్టి ఆ రకమైనటువంటి క్రియలు ఆ యొక్క సాయంకాలంలో మనం చేయకూడదు. గడియ శబ్దాలు చేస్తూ ఉంటాం, కొండి అంటాం మనం, కొండ్లు అని చెప్తారు మామూలు భాషలో. అటువంటి శబ్దాలు ఎక్కువగా చేయకూడదు అని చెబుతుంది. ఈ రకంగా ఎన్నో మనకు మన శాస్త్రాల్లో ఒక నిర్బంధం అనేది చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటివి కనీసం ఈ చిన్న చిన్న విషయాలైన మన చేతిలో ఉన్నటువంటివి, గోళ్ళు కత్తిరించుకోకుండా ఉండడం, వెంట్రుకలు కత్తిరించుకోకుండా ఉండడం, పడుకోకుండా ఉండడం, భోజనము కూడా వాస్తవంగా శాస్త్రం చెప్పింది ఏమిటి అంటే సూర్యాస్తమయంలోపు భోజనం చేయాలి, సూర్యుడు అస్తమించిన తర్వాత భోజనం చేయకూడదు అని శాస్త్రం మనకు చెప్పింది. శాస్త్రం ఏం చెప్పిందో మనం చాలా జాగ్రత్తగా విని తద్విరుద్ధంగా చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనం తినేది ఇప్పుడు అందరి భోజన సమయాలు ఎప్పుడు మారిపోయినాయండి? 9, 10, 11, దాదాపు 90% జనాల యొక్క సమయం అట్లా మారిపోయింది. కాబట్టి అలాగా అర్లీ టు బెడ్ అర్లీ టు రైజ్ చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటూ వచ్చాం. మనం చేసేది దానికి విరుద్ధంగా పడుకోవడం రాత్రి 12, 1కి, లేవడము సూర్యుడు ఉదయించిన తర్వాత. శాస్త్రం చెప్తుంది సూర్యోదయం అయిన తర్వాత లేవకూడదు. అంటే సూర్యుడు ఉదయించింది మన కళ్ళతో చూడకూడదట, అంతకంటే ముందే మనం లేవాలి అని మనకు శాస్త్రం మనకు చెబుతుంది. కాబట్టి సాయంత్రం మనకు కొన్ని నియమాలు చెప్పారు, అలాంటి నియమాలు మనం పాటించాలి. పాటిస్తే మనకు మంచి జరుగుతుంది. కాబట్టి అనుకుంటాం మేము ఇంత కష్టపడతామండి, మాకు ఎందుకో ఏది గిట్టుబాటు లేదు, మోటు భాషలో మామూలుగా బర్కత్ లేదు అని చెప్తుంటారు. మనం చేసే పనులన్నీ ధర్మ విరుద్ధమాయే, శాస్త్ర విరుద్ధమాయే. మరి మనకు కావాలా, సమృద్ధిగా నిలవాలా, లక్ష్మి నిలవాలా అంటే అది ఎక్కడి నుంచి సాధ్యమవుతుంది? చిల్లుపోయిన హౌజులో మనము చెరువు నిండా నీళ్లు తీసుకొచ్చి పోసినా అందులో చుక్క నీళ్ళు ఎట్లా మిగలవో, మనము ధర్మము శాస్త్రం ఇది చేయకూడదు అని చెప్పినవన్నీ చేస్తూ నాకు మంచి జరగాల అంటే జరిగే అవకాశం లేదు. చిల్లుపోయిన హౌజులో నీళ్లు పోతూనే ఉంటాయి, మనం చేసిన కర్మలు కూడా నిరర్థకం అవుతూనే ఉంటాయి. కాబట్టి శాస్త్రం చెప్పింది కొద్దో గొప్ప ఆచరించే ప్రయత్నం మనం చేసినప్పుడే
చేసిన కర్మకు మంచి ఫలితం ఉంటుంది. తలనీలాలు చాలా నెగిటివ్ ఎనర్జీని క్యారీ చేస్తుంది అని చెప్తూ ఉంటాం. అంటే దిష్టి అది తాకేది కూడా అన్నారు. కానీ ఇప్పుడు పాత రోజుల్లో కూడా చాలా అమ్మమ్మ నానమ్మల వాళ్ళ అమ్మ నాన్నల రోజుల నుంచి కూడా తలనీలాలను జమ చేస్తూ ఉంటారు అనేక కారణాలకి. ఏదైనా మొక్కు కోసం కూడా ఎప్పుడు వెళ్తామో ఏమో తెలియదు అని రోజువారీవి కూడా ఆయనకే చెందాలి అని చెప్పి అట్లా జమ చేస్తూ ఉంటారు. అలా చేయొచ్చా? మంచిది కాదా? మనం చేసినటువంటి పాపము వెంట్రుకల్లో నివాసం ఉంటుందట. మనం చేసిన పాపానికి ఒక స్థావరం కావాలి కదా. ఆ పాపానికి స్థావరం ఏమిటి అంటే ఏదైతే మన వెంట్రుకలు ఉన్నాయో వెంట్రుకలు పాపానికి స్థావరంగా మనకు చెప్పడం జరిగింది. కాబట్టి పాపాలను కడుక్కోవడానికి ఆ యొక్క పాప కర్మల వల్ల వచ్చేటటువంటి కష్ట నష్టాలు ఏవైతే ఉంటాయో వాటిని దూరం చేసుకోవడానికి మనకి ఈ వెంట్రుకలు సమర్పించడము అనేటటువంటిది ఒక ఆచారాన్ని మన ధర్మంలో తీసుకురావడం జరిగింది. కాబట్టి మామూలుగా ఎక్కువ శాతం తిరుపతికి వెళితే తలనీలాలు సమర్పణ చేస్తారు. 7 కొండల వారికి గుండు సమర్పించామని చెప్తా ఉంటారు, వెంట్రుకలు సమర్పించామని చెప్తా ఉంటారు. అంటే అర్థం ఏంటి అంటే పాపాలను వదిలిపెట్టి రావడము అని అర్థం. అంటే మరి కేవలము వెంట్రుకలు సమర్పించినంత మాత్రాన పాపాలు పోతాయా అంటే అది ఒక సంకేతం మనకు చెప్పారు. వెంట్రుకలు సమర్పించి నేను మళ్ళీ నా పనులు నేను చేస్తాను, మళ్ళీ పాపాలు మూట కట్టుకుంటాను, మళ్ళీ వెంట్రుకలు ఇస్తే పాపాలన్నీ పోతాయి అని అంటే అట్లా కుదరదు. ఎందుకంటే తెలిసి చేసిన వాటికి తెలియక చేసిన వాటికి ఫలితాలు విడివిడిగా ఉంటాయి. తెలియకుండా చేసినటువంటి తప్పులకు ఎక్కువగా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అట్లాగని నేను తెలుసుకోకుండానే ఉంటాను చేస్తూను వెళతానంటే దానికి శాస్త్రం ఒప్పదు. అందుకే గురువును పెట్టుకోవాలా, మంచి చెడ్డ తెలుసుకోవాలా, అట్లాగా నడుచుకోవాలా అనేది మనకు శాస్త్రం చెప్పింది. కాబట్టి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు అనేది ఒక పర్ఫెక్ట్ గైడ్లైన్ శాస్త్రం మనకి ఇచ్చింది. దానికి అనుగుణంగానే మనము ఉండాలా. కాబట్టి అందులో భాగంగానే మన పూర్వీకులు పెద్దలు కష్టాలు వచ్చినప్పుడు నష్టాలు వచ్చినప్పుడు భగవంతుని ప్రార్థించుకోవడము, ఈ కష్టాలు గట్టెక్కితే గనక తలనీలాలు సమర్పిస్తామని చెప్పి అలా తీసి పెట్టడము, భద్రపెట్టుకోవడము అలాంటివి మొక్కుకైతే పెట్టుకోవచ్చు. కానీ రోజువారీ జీవితంలో ఇప్పుడు అమ్మేయటానికో లేకపోతే సవరణ చేయించుకోవడానికో అట్లా అసలు జమ చేసుకోవచ్చా? అది మనకు దారిద్ర్యాన్ని కలగజేసేటటువంటిది. ఎప్పుడూ కూడా మానవుని వెంట్రుకలు కత్తిరించడం అనేది సరి అయినటువంటి విషయం కాదు. కత్తిరించిన వాటిని భద్రపరచుకోవడం అనేది అసలే సరి అయినటువంటి విషయం కాదు. దానివల్ల మనకు నెగటివే ఉంటుంది కానీ పాజిటివ్ జరిగేటటువంటి అవకాశం ఉండదు. మనము ఏ క్రియ కొరకు చేస్తున్నామనేది మోటో ఇంపార్టెంట్. కాబట్టి భగవంతునికి సమర్పించే విషయంలో వేరే ఏ కారణం లేకుండా కత్తిరించుకొని నేను భద్రపరుచుకుంటాను అంటే అది కుదరటట్టు, అది శాస్త్రం ఒప్పదు. అది శాస్త్ర సమ్మతము కాదు, శాస్త్ర విరుద్ధము. అలాంటిది ఎప్పుడూ కూడా చేయకూడదు. అనేక విషయాలు ఇవాల్టి వీడియోస్లో ప్రేక్షకుల కోసం తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.